నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. తెలివైన వాడు ప్రత్యర్థులు విసిరిన రాళ్లతోనే ఇల్లు కట్టుకుంటాడని లోకోక్తి. కానీ నే విసిరిన రాళ్లతోనే వాడిల్లు కట్టేసుకుంటున్నాడు మొర్రో అని ఏడిచేవాడు కేవలం ఆంధ్రప్రదేశ్ మీడియాలోనే దొరుకుతాడు. జగన్ ప్రభుత్వానికి కోర్టుల్లో చుక్కెదురైందని, కోర్టులు మొట్టికాయలు వేశాయని, కీలకమైనటువంటి విషయాల్లో అనేకమైనటువంటి జీవోలను నిలుపు చేశాయని, కొన్నిటిని కొట్టివేశాయని, నిన్నటిదాకా సాయి పల్లవిని మించి డ్యాన్స్ చేసినటువంటి చిన్నదాని పత్రిక అకస్మాత్తుగా దరువు మార్చి న్యాయస్థానాల పరిశీలనకు నిలబడినటువంటి విధంగా జగన్ ప్రభుత్వమే ఒక పథకం ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ జీవోలు జారీ చేస్తూ ఉన్నదని కొత్త దరువు అందుకుంది. కోర్టుకు వెళ్లేందుకు ఈ దేశంలో ఎవరికైనా ఉన్నటువంటి హక్కుకు అనుగుణంగా తాము జగన్ ప్రభుత్వ నిర్ణయాలను, జీవోలను కోర్టులో సవాలు చేస్తుంటే, కోర్టులు కూడా సహజంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేస్తుండడం వరకు బాగానే ఉన్నా, ఆ తర్వాత విపక్షాలను, మీడియాను, కోర్టులను, ఇంకా ఒక దశలో న్యాయమూర్తులను పై బురద చల్లడాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇదంతా ఒక పథకం ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం చేస్తూ జగన్ ప్రభుత్వం దానివల్ల లబ్ధి పొందుతున్నదని ఆ ఛోటా తాలిబాన్ పత్రిక గుండెలు బాదుకోవడం మొదలుపెట్టింది. ఇందుకోసమే దిశ బిల్లు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు దాకా ఇదే తీరు సాగిందని, కీలక అంశాల్లో చట్టవిరుద్ధ నిర్ణయాలు తీసుకోవడం, కనీస పరిశీలన లేకుండా బిల్లులు, జీవోలు జారీ చేయడం జరిగిందని, కోర్టులు కొట్టేసిన వెంటనే తాము మంచి చేస్తుంటే కోర్టులు అడ్డుకుంటున్నాయని ప్రచారం చేస్తున్నారని ఆ తాలిబాన్ మియా పత్రిక ఆక్రోశించింది. ఇదిలా ఉండగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎన్నెన్నో పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాయని, కొన్ని రాకుండా పోయాయని, వచ్చిన పరిశ్రమలన్నీ మా చంద్రన్న హయాంలోనే వచ్చినవేనని, మత్స్య సంపద ఎగుమతి విషయంలో కూడా ఇదే నిజమని, విదేశీ పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ స్థానం 5 నుంచి 13వ స్థానానికి పడిపోయిందని, చంద్రన్న హయాంలో 5 ఏళ్లలో 19,671 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే జగన్ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు 2,577 కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని ఆ పత్రిక పేర్కొంది. తెలుగుదేశం హయాంలో కియా కార్ల ఉత్పత్తి మొదలు కాగా జగన్మోహన్ రెడ్డి దానిని తిరిగి ప్రారంభించాడని, ఇలా చివరకు ఉత్పత్తి ప్రారంభించిన సంస్థలను కూడా తామే తెచ్చినట్లుగా చెప్పుకుంటున్నారని ఆ పత్రిక వాపోయింది. కాగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 68 మెగా ప్రాజెక్టులు కార్యక్రమాలు ప్రారంభించాయని, ఫలితంగా 30,175 కోట్ల రూపాయల పెట్టుబడులు, 46,119 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని, మరో 62 భారీ ప్రాజెక్టులు 36,384 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభమై 76,690 మందికి ఉపాధి కల్పించబోతున్నాయని ఇటీవల వాణిజ్య ఉత్సవం ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ స్వయానా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అటు తాలిబాన్ పత్రిక చెప్పింది నిజమా, లేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమా అన్నదే ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఇక ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్ఆర్సీపీ నాయకుడు శ్రీ అద్దేపల్లి శ్రీధర్, జనసేన తరఫు నుంచి ఆ పార్టీ ప్రతినిధి శ్రీ వివేక్ బాబు, భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీ పెద్దిరెడ్డి రవికిరణ్, రాజకీయ విశ్లేషకులు శ్రీ మన్నెం కోటేశ్వరరావు ఈరోజు మనకి చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రవికిరణ్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. కృష్ణమోహన్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇంట్రడక్షన్ విన్నాను అనుకుంటారు. విన్నాను. సావధానంగా చెప్పారు. సో ఇందులో మనం మొదటి రెండు పార్ట్స్ ఉన్నాయి. ఇందులో మొదటిది ఈ కోర్టుల ద్వారా అభిశంసలో, లేకపోతే అడ్డంకులో, లేకపోతే మొట్టికాయలో, వాళ్ళ భాషలో చెప్పాలంటే మొట్టికాయలో వచ్చేటువంటి విధంగా స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అనేటువంటిది ఒకటి.
రెండు పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమల రాకడా పోకడా అనేటువంటిది రెండు అంశాలు. మొట్టమొదటిగా మొదటి అంశం తీసుకుందాం. మీ మీ అబ్జర్వేషను, మీ పరిశీలన ఏంటో చెప్పండి. అంటే జీవోలు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఇస్తారంటారు, నాకు అర్థం కాలేదు. మీరు అది కావాలని ఇవ్వటం ఏంటి? జీవోలను లోపభూయిష్టంగా ఇస్తూ, అంటే కోర్టు ఎలా జీవోలను తయారు చేస్తే కోర్టు కొట్టివేస్తుందో ఆ విధంగా తయారు చేసి కోర్టులు కొట్టివేసే విధంగా చేసి కోర్టులు కొట్టివేశాయి అని చెప్పి అల్లరి చేసి న్యాయమూర్తుల్ని మీద విమర్శలు చేసి కోర్టుల మీద విమర్శలు చేసి ఆ రకంగా ప్రజాభిమానాన్ని పొందుతున్నారు అని చాలా క్రియేటివ్గా ఒక ప్రముఖ దినపత్రిక రాసింది. దాని మీద మనం చర్చ పెడుతున్నాం. అంటే ఇప్పుడు ఆ అంశం అయితే ఇదేదో రాబిన్ కుక్కో లేకపోతే పెద్దపూడి సులోచన గారి నావల్స్ నేను చదవలేదు, మా చిన్నప్పుడు కూడా లేవు, అయితే మా నాన్నగారి వాళ్ళు చదువుతుండేవాడు. ఆ టైప్ గా ఉంది ఇది. ఇదేదో షెర్లాక్ హోమ్స్ ఆ టైప్ లో ఉంది. సో ఇదైతే నాకు ఊహాజనితమైంది. సో అర్ధరహితమైనటువంటి ఆరోపణలు, దాని మీద పెద్దగా నా ఉద్దేశం పెద్ద కామెంట్ చేసేది ఏమి ఉండదు. వాళ్ళ ఆనందానికి వాళ్ళు వదిలేయటం, అందుకని ఏం చేయలేదు. అట్లా కాదు కదా. ఇప్పుడు జగన్ ప్రభుత్వమే ఇలా చేస్తోంది. ఎందుకంటే జగన్ ప్రభుత్వానికి మొన్న విపరీతమైనటువంటి ప్రజామద్దతు వచ్చింది కదా. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో వచ్చింది. అంతకుముందు జరిగినటువంటి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో వచ్చింది, మంచి మెజారిటీ వచ్చింది. అలాగే అంతకుముందు జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీ వచ్చింది. ప్రతిసారి ఏది చూసుకున్నా కూడా దాదాపు 90% పైగా ఉంది. మంచి సీట్లు, మంచి ఓటింగ్ వచ్చింది కదా. ఇంత తాము పోరాడుతున్నా కూడా ఎందుకని ప్రజలు వింటలేదు అని అంటే కరెక్ట్గా ఇది అని కనుక్కున్నారన్నమాట. అంటే మీరు పేపర్ చూడరా? ఈరోజు చూడలేదా ఆంధ్రజ్యోతి? ఈరోజు ఆంధ్రజ్యోతి చూడలేదా? నేను కొంచెం ఎల్లో మీడియా అంత తొందరగా చూడను. ఓకే, మీ వాళ్ళు పంపించిన క్లిప్పింగ్ మాత్రమే చూశాను అంతే. మీ వాళ్ళు ఇది పంపలేదు. ఓకే ఓకే. ఏ ప్రభుత్వం అయినా జీవో ఆ రకంగా ఇచ్చుకొని కోర్టులో కొట్టేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలు అలా అనుకోవు. జీవో దే విల్ గివ్ ఇట్ రైట్ స్పిరిట్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇది న్యాయబద్ధంగా లేకపోతే తప్పనిసరిగా కోర్టు కాన్స్టిట్యూషన్ ప్రకారం కరెక్ట్ గా ఉందో చూస్తారు. న్యాయబద్ధంగా లేకపోతే కోర్టు కొట్టేస్తే. సో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు పదే పదే కొట్టివేయబడుతున్నాయి, మనలో ఏం తప్పు ఉందా ఏంటా అని చెప్పి దాన్ని దిద్దుకుని అటువంటి పరిస్థితి రాకుండా చేసుకోవాలి. అది ఏ ప్రభుత్వం అన్నా అలాగే చేయాలని కోరుకుంటుంది, కానీ పదే పదే కొట్టించుకోవాలని మాత్రం అనుకోదు అని నా ఉద్దేశం. ఇక రెండో అంశం మీద, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి మీద, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వాణిజ్య ఉత్సవంలో పాల్గొన్నారు. చాలా మంచి విషయాలు చెప్పారు. సదస్సు ఇది స్వాగతించవలసింది. ఎందుకంటే రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి, ఉద్యోగ కల్పన జరగాలి. ప్రభుత్వాలు అనేది కంటిన్యూస్ ప్రాసెస్. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ లేదా తర్వాత వచ్చే ప్రభుత్వం కానీ కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ ఉండాలి. ఏదైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉద్యోగ కల్పన మీద ఆయా ప్రభుత్వాలు మౌలిక వసతుల కల్పన మీద దృష్టి పెట్టాలి. అయితే ప్రస్తుతం ఉన్న బాటిల్ నెక్ ఏంటంటే, ఈ యొక్క ముఖ్యమంత్రి గారు చెప్పింది వారు తెచ్చిందా లేకపోతే మేము తెచ్చిందా అనే డిస్ప్యూట్ మీద చెప్పాలంటే, ఇప్పుడు మంత్రి గారు గౌతమ్ రెడ్డి గారు ఒక లిస్టు పెట్టారు ట్విట్టర్ లో. ఇది జూన్ లోనే పెట్టారు ఈ ట్విట్టర్ లో. సో ఆ లిస్ట్ లో ఈ లిస్ట్ ఏంటంటే మెగా ప్రాజెక్ట్స్. మా ప్రభుత్వం వచ్చాక, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక మెగా ప్రాజెక్ట్స్ ఎన్ఎక్స్ఆర్ 1 కింద వారు మంత్రి గారు కోట్ చేస్తూ 65 ప్రాజెక్ట్స్ వచ్చాయని చెప్పారు. 65 కంపెనీలు వచ్చాయి ఇక్కడికి. 29,880 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ లిస్ట్ ఇచ్చారు. అయితే ఈ లిస్ట్ లో మనం చూస్తే మొదటి నుంచి ఏదైతే ఫస్ట్ కంపెనీ మాడ్యులో సెరామిక్స్, ఇది ఎప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ అయింది? జూన్ 2019. అంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అయింది అనమాట. సో దీనిలో మనం 28వ అంశం చూస్తే కియా మోటార్స్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 13,500 కోట్లు. ఎంప్లాయ్మెంట్ ఎంత? 11,000. ఎప్పుడు ప్రొడక్షన్ లోకి వచ్చింది? ఆగస్ట్ 2019. సో మనకి తెలుసు కియా మోటార్స్ అన్నది ఎప్పుడు స్టార్ట్ అయింది. అది మార్చ్ 2017 లో ల్యాండ్ అలొకేషన్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది, వర్క్ చేసుకుంటూ వచ్చారు. అయితే కమర్షియల్ ఆపరేషన్స్ మాత్రం ఆగస్ట్ 2009 ప్రొడక్షన్ మాత్రం ఫస్ట్ కార్ మాత్రం రిలీజ్ చేశారు. సో బీజం ఎక్కడ పడింది? మార్చ్ 2017 లోనే పడింది బీజం. అలాగే మీరు ఇంకో అంశం చూసుకుంటే, చిత్తూరులో హీరో మోటార్ కంపెనీ సీరియల్ నెంబర్ 40, దానిలో 1,600 కోట్లు పెట్టుబడి, 2,500 ఎంప్లాయ్మెంట్ వచ్చాయి. మార్చ్ 2020 నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. బట్ హీరో కంపెనీ ఎప్పుడు ఎంఓఐ కుదుర్చుకొని పనులు మొదలు పెట్టింది? సెప్టెంబర్ 2014 లోనే ఎంఓఐ కుదుర్చుకున్నారు. వాళ్ళు అక్కడ వర్క్ చేసుకుంటూ మొదలు పెట్టారు. కమర్షియల్ ఆపరేషన్స్ మార్చ్ 19, 2020 మొదలు పెట్టింది. అలాగే మిగతా కంపెనీలకు వచ్చి అపోలో కావచ్చు, లేకపోతే మిగతా ఈ లిస్ట్ లో ఉన్న అన్ని కంపెనీ, అపోలో టైర్స్ కూడా అంతే చిత్తూరులో 200 కోట్లు. సో ఇలా చూసుకుంటే ఈ లిస్ట్ లో ఉన్నాయి ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో, ఈ రోజు ఈ లిస్ట్ లో ఉన్న 65 గతంలో స్టార్ట్ అయినవే.
కొత్తగా ఇప్పుడు స్టార్ట్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక స్టార్ట్ అయింది అయితే కాదు. కానీ ప్రొడక్షన్ మాత్రం ఇప్పుడు, ఎందుకంటే మెగా ప్రాజెక్ట్స్ అనేది ఒక చిన్న కామన్ సెన్స్. ప్రభుత్వం రాగానే మెగా ప్రాజెక్ట్స్ వచ్చేవి కదా. జూన్ 2019 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. రాగానే మేము మెగా ప్రాజెక్ట్స్ మేమే పెట్టేశామంటే అది అతిశయోక్తి. వాళ్ళు పెట్టింది కాదు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ముఖ్యమంత్రి గారు ఏంటి, మా హయాంలో కమర్షియల్ స్టార్ట్ అయిందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఎల్లో మీడియా ఏంటంటే మేము తెచ్చాం, ఫౌండేషన్ మేము చేసాం, కన్స్ట్రక్షన్ మేము చేసాం, మౌలిక వసతులు మేము కల్పించాం, సో ఆ క్రెడిట్ మాకు కావాలని చెప్పేసి. క్రెడిట్ ఎవరైనా తీసుకొని కానీ ఉద్యోగాలు కల్పించడం మా ప్రభావం అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం. దీని మీద ఎలా అంటే అశ్వత్థామహత కుంజరా అన్నట్టు ఉంటది. అంటే వారు చెప్పింది కరెక్టే, వీరు చెప్పింది కరెక్టే, దీని మీద యాగి చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకో లిస్ట్ ఇచ్చారు, ఎనర్జర్ 2 ఇచ్చారు. ఈ ఎనర్జర్ 2 లో అండర్ ఇంప్లిమెంటేషన్ అన్నారు. ఎనర్జర్ 2 లో అండర్ ఇంప్లిమెంటేషన్. ఈ అండర్ ఇంప్లిమెంటేషన్ ఏంటి, దీనిలో సుమారుగా మంత్రి గారు చెప్పిన లెక్క 62 ఉన్నాయన్నారు. ఈ 62 ప్రస్తుతం వర్క్ జరుగుతుంది. దీనిలో మెజారిటీ ఒక 5-6 అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక మొదలై ఉండొచ్చు, మిగతా అన్ని కూడా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే కొంత మొదలైంది. అంటే ఎనర్జర్ 3 మాత్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడే స్టార్ట్ అయింది. ఇది యాక్టివ్ కన్సిడరేషన్. యాక్టివ్ కన్సిడరేషన్ అంటే పరిశీలనలో ఉన్నవి, డిస్కషన్ లో ఉన్నవి అన్నది ఒక లిస్ట్ ఇచ్చారు. దీనిలో మొత్తం 21 ప్లస్ 49 ఈ మొత్తం సుమారుగా ఒక 70 కంపెనీలు ఉన్నాయి కృష్ణమోహన్ గారు. ఈ 70 కంపెనీలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మాట్లాడుతున్నారు. దీనిలో ఏదైనా సరే మెటీరియలైజ్ ముందుకు వెళ్తే మాత్రం పూర్తి క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇవ్వాల్సి వస్తుంది. అది న్యాయం కూడా. అయితే ఇప్పుడు క్రెడిట్ మీద అంటే ఇప్పుడు నేను ఎక్కువ చేశాను కాకుండా జరుగుతుంది తక్కువే, అంతకన్నా ఎక్కువ చేయవలసిన అవసరం ఉంది. అది సరిపోతున్నాయంటే అది సరిపోదు, ఇప్పుడు సరిపోదు, ఇంకా చాలా చేయవలసి ఉంది. సో దీనికే మనం కొట్టుకుంటే ఎలాగ, ఎందుకంటే గత ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇద్దరు సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్. కృష్ణమోహన్ గారు ఇద్దరు మంచి పారిశ్రామికవేత్త. చంద్రబాబు నాయుడు గారు కూడా హెరిటేజ్ కంపెనీలు పెట్టారు, 2 ఎకరాల నుంచి స్టార్ట్ చేశారు, ఎన్నో వేల కోట్లు సంపాదించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2003-04లో ఐటీ రిటర్న్స్ 35 కోట్లు, 2009-10 350 కోట్లు. వారికి కూడా జగతి పబ్లికేషన్స్ అని ఇవన్నీ చాలా స్టాండర్డ్ కంపెనీలన్నీ గోల్డెన్ కంపెనీ ఉన్నాయి. సో ఇద్దరు పారిశ్రామికవేత్తలుండి ఇంకా ఎక్కువ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వారి సొంత కంపెనీలు వాళ్ళు బాగా చేసుకున్నారు కదా, మంచి మంచి మిత్రులతో అందరితో పెట్టుబడులు పెట్టించుకున్నారు కదా, వాళ్ళు పర్సనల్ గా సక్సెస్ అయ్యారు కదా. అంత పర్సనల్ గా సక్సెస్ అయినటువంటి ఇద్దరు పారిశ్రామికవేత్తలైన ముఖ్యమంత్రులు కలిసి ఈ మాత్రమే చేశారంటే మాత్రం అది తక్కువే, అదైతే ఆక్షేపణీయం. ఇంకా ఎక్కువ చేయాలి. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే యువ పారిశ్రామికవేత్త, ఒక యంగ్స్టర్ కాబట్టి ఆయన నుంచి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దాని తగ్గట్టు హీ హాస్ టు లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్. ఇప్పటికే 2.5 years అయిపోయింది. 2.5 years ఇంకో 2.5 years మాత్రమే ఉంది. వారు అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ గత 2.5 సంవత్సరాలుగా చెప్పారు. ఏంటి, ఒక కాన్సెప్ట్ సిటీ పెడతా ఉన్నారు. ఇది అనంతపురం, నెల్లూరు ఈ ప్రాంతాల్లో కాన్సెప్ట్ సిటీలు పెడతా ఉన్నారు. అలాగే ఏపీలో భారీ పరిశ్రమ, ఒక బస్ తయారీ కంపెనీ కూడా వస్తానని తీసుకొస్తామని చెప్పారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు ప్రతి పార్లమెంట్ లో పెట్టి యువతకి ట్రైనింగ్ ఇస్తా ఉంటున్నారు. ఇటువంటి అనేకమైన చెప్పారు, కానీ ఇప్పుడు వరకు చేసింది లేదు. తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ పెడతా ఉన్నారు, వైజాగ్ లో పెడతా ఉన్నారు, అలాగే ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తా ఉన్నారు. చాలా చెప్పారు, ఇప్పుడు వరకు ఆచరణలో మాత్రం చాలా తక్కువగానే ఉంది. వాళ్ళ సమయం 2.5 years ఉంది కాబట్టి హీ హాస్ టు రష్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్. వివేక్ బాబు గారు, can you hear me? Yeah, good evening, sir. Go ahead, sir. మీరు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ జనసేన తరపు నుంచి గుడ్ ఈవినింగ్. అంటే పంపించిన టైటిల్ను బట్టి చూస్తే సార్, మీరు పంపించిన డిబేట్కి సంబంధించిన టైటిల్ చూస్తే అబ్బా సొంత డబ్బా అని పెట్టారు. అది యాక్చువల్గా ఎవడబ్బా సొంత డబ్బు కాదు సార్. మన రాజకీయాల్లో, మన ముఖ్యంగా భారతదేశంలో ఉన్న మన రాష్ట్రానికి వచ్చేసరికి, ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమ సొంత జేబులో డబ్బులు ఇస్తున్నట్టు, ఆస్తులు అమ్మిస్తున్నట్టు, ఎకరాలు అమ్మిస్తున్నట్టు, వీళ్ళ ఆస్తులన్నీ, వీళ్ళ అబ్బా తాతల ఆస్తులన్నీ ప్రజలకు పంచుతున్నట్టు, అన్న నాయన పథకాలు, తాత పథకాలు, అమ్మమ్మ పథకాలు, వీళ్ళ ఇళ్లలో పేర్లు పెట్టుకొని మా అన్న పథకము, మా నాయన పథకం అని పెట్టుకొని వీళ్ళ డబ్బులు ఏదో ప్రజలకు ఇస్తున్నట్టు, ఒక్క సమాజానికి, దేశానికి సేవ చేసిన వాళ్ళ పేర్లు పెట్టుకోకుండా వాళ్ళ సొంత ఇళ్లలో పేర్లు పెట్టుకుంటూ రాసుకుంటున్న ఈ అబ్బా డబ్బా అనే ఈ యొక్క అన్నా డబ్బా, నాయన డబ్బా, ఇట్లాంటి డబ్బా పథకాల గురించి మొట్టమొదటిగా అటు
ఎల్లో మీడియాకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే టీడీపీకి సంబంధించిన పరిపాలనలో జరిగిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏమైతే ఉన్నదో మా అధినేత కూడా చాలాసార్లు చెప్పారు. మొన్న కూడా చెప్పారు. డొక్కా సీతమ్మ పథకం మా పార్టీ తరఫున మా అధినేత గారు ప్రకటించారు. అలాగే మేము అధికారంలోకి వస్తే దేశానికి, సమాజానికి మేలు చేసిన వాళ్ళ పేర్లు పెడతామని మొన్ననే పోయిన 2 నెలల కిందట పోయిన నెలలో ప్రకటించారు. సో ఎవరబ్బా డబ్బు, ఎవరబ్బా కాదు, ఇది ఇక్కడ ఎవరన్నా డబ్బులు కావు. ముందు ఈ ఆలోచన విధానాన్ని పోవాలి సార్. వాళ్ళు ఏదైతే పత్రికల్లో రాసుకుంటున్నారో వాళ్ళ అనుకూల పత్రికలలో, లేకపోతే వీళ్ళ విలువలు విశ్వసనీయత పత్రికలలో ఈ ఆలోచన విధానం పోవాలి. టైటిల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ టైటిల్ కి సంబంధించిన క్లారిఫికేషన్ ఇచ్చాను. దెన్ మొన్న పోయిన సంవత్సరము మే 29వ తారీఖున ముఖ్యమంత్రి గారు 1400 కంపెనీలు అంటే ఫస్ట్ ఇయర్ రివ్యూ చేస్తూ మనకు ఇప్పటి వరకు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం 29 మే 2020లో 1400 కంపెనీలు ఏపీకి పెట్టుబడులు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని పోయిన ఏడాది చెప్పారు. సో ఆ సంవత్సరపు సంబరాల్లో అన్నారు. మొత్తానికి అది అందులో ఎన్ని వచ్చాయో మరి ఇంతవరకు ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటది. దట్టు ఆన్లైన్ విత్ పిన్ టు పిన్. మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారు, సో అండ్ సో కంపెనీస్ వచ్చాయి, సో అండ్ సో ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు అని మొన్న వాణిజ్య మీటింగ్ విజయవాడలో జరిగిన చేశారు. బట్ దానికి కోట్ చేశారు. నేను కూడా విన్నాను, చదివాను కూడా. ఏమంటున్నానంటే అసలే వీళ్ళ ప్రభుత్వము పారదర్శక ప్రభుత్వము, విలువలు విశ్వసనీయత ప్రభుత్వం కాబట్టి మేము ప్రతిసారి ఏమంటున్నామంటే ఆ పారదర్శకత దేశానికి పేరు తెచ్చే రాష్ట్రంగా, లేకపోతే దేశానికి ఒక రోల్ మోడల్ ఇచ్చే ప్రభుత్వంగా మేము చెబుతామని అంటూ ఉంటారు. కాబట్టి పుట్ ఇన్ టు ద వెబ్సైట్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది మనకు ట్రాన్స్పరెంట్ గా కనపడాలి. ఎవరికి ఏ కంపెనీలో ఎవరికి ఏ ఉద్యోగం వచ్చింది. లాస్ట్ టైం చంద్రబాబు గారు కూడా ఏం చెప్పారంటే అన్ని మేము ట్రాన్స్పరెన్సీ అన్ని వెబ్సైట్ లో పెడుతున్నాం అన్నారు. అందులో అన్ని సగం దొంగ లెక్కలు, సగం అందరికీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెట్టి వీళ్ళందరికీ శాశ్వత ఉద్యోగాలని చెప్తే తీరా చూస్తే ఆ ఉద్యోగాలు కూడా కావు, అందులో సగం ఫేక్ అకౌంట్ డీటెయిల్స్ పెట్టారు. సో ఇలాంటి పరిస్థితులు ఇలాంటి చెప్పే బదులు ట్రాన్స్పరెన్సీ అన్నప్పుడు దానికి సంబంధించిన ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాల్సి ఉంటుంది. అయితే ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని పరిశ్రమలో ఎంతమంది ఇంతవరకు జాయిన్ అయ్యారో శ్వేతపత్రం రిలీజ్ చేస్తే బాగుంటది. అలాగే ఆ పరిశ్రమల గురించి పక్కన పెడితే రాష్ట్రంలో మద్యపాన పరిశ్రమ మాత్రం 3 గ్లాసులు 6 సీసాలుగా బ్రహ్మాండంగా సాగుతుంది. అయితే అదే సంవత్సరం సంబరాల్లో, పోయిన సంవత్సరం సంబరాల్లో భాగంగా మరో ఆణిముత్యం వదిలేరు. అదేంటంటే ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వచ్చి మరిన్ని రాయితీలు వచ్చే అవకాశం ఉంటుందని పోయిన సంవత్సరం ఏడాది సంబరాల్లో భాగంగా అన్నారు. ఇంకా ప్రత్యేక హోదా గురించి మాట్లాడంటే మీరు మరి ఒక 3-4 డిబేట్లు కంటిన్యూగా ఒక 4 అవర్స్ పెట్టుకుంటే సార్ గారు ప్రత్యేక హోదా మీద పదవి సంకల్ప యాత్రలో మాట్లాడిన విషయాలు ఏదైతే ఉన్నాయో 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మీద మెడలుంచి కాళ్ళుంచి కీళ్ళు ఉంచుతామని చెప్పి అధికారం రాగానే వాళ్ళకు ఫుల్ మెజారిటీ వచ్చింది, మనమేం చేయలేమని చేతులు ఎత్తేసిన విధానం ఏదైతే ఉందో అది నా భూతో నా భవిష్యత్తు. సో అలాంటి ఆలోచన విధానం ఉన్న విలువల విశ్వసనీయ పార్టీ గురించి మాట్లాడాలన్నా, అలాగే కొందరు పారిశ్రామికవేత్తలు పరిశ్రమ పెట్టడానికి ఆసక్తిగా ఉన్నా రాష్ట్ర రాజధాని అంటూ ఒకటి లేకపోవడంతో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో క్లారిటీ ఇవ్వాలని మొన్ననే ఆండ్రూ అనే ఆయన గవర్నర్, అది ఒక లండన్ నుంచి సంబంధించిన ఒక ఆయన, బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ అనేది ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు మొన్ననే. విశాఖ విజయవాడలో ఏదో ప్రధాన హబ్బో ఇండస్ట్రియల్ కారిడార్లో చెబితే మేము పరిశ్రమలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము, మాకు రాజధాని కానీ లేకపోతే ఇండస్ట్రియల్ కారిడార్ ఏదో అటు విశాఖనా లేకపోతే విజయవాడనా లేకపోతే ఇంకో సిటీనా చెబితే మేము తొందరగా మేము ప్రవేశపెట్టుకుంటాము, మా పనులు మేము చేసుకుంటాము. రాజధానిలోనే పెట్టాలని వాళ్ళు ఏమైనా ప్రశ్న పట్టారా? లేదు, అదే చెప్తున్నాను. ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ ఒకటి ఉంటది ప్రతి రాష్ట్రంలో గానీ ప్రతి చోట గానీ. ఒక ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ చెప్పండి, ఏదో ఒక ప్లేస్ చెప్పండి, మేము ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. అసలే మన రాష్ట్రానికి పెట్టుబడులు లేవు, వచ్చే వాళ్ళకు కూడా సరిగ్గా మనం విధానాలు ప్రకటించక మనం 20 రోజుల్లో ఊరికే పేరుకి అన్ని అనుమతులు ఇచ్చేస్తాం వచ్చి పెట్టేసుకోండి అని పేరుకి చెప్పడము, విధి విధానాల్లో ఉన్న ఆలోచనలు వెనకబడిపోవడం వల్ల రాష్ట్రానికి వచ్చే ఈ మాత్రం పెట్టుబడులు రాకపోతే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఎలా ఉంటది? సో మనకు ఒక 3 పారిశ్రామిక కారిడార్లు అన్నారు ఏది ఎన్నికల సమయంలో, ఒక విమానాశ్రయం, 3 ఓడరేవులు, 6 ఫిషింగ్ హార్బర్లు, లక్ష్యం అంటే ఈ లక్ష్యాలన్నీ పెట్టుకొని చెప్పారు పాదయాత్రలో. సరే అవి ఇప్పుడు ఏ స్టేటస్ లో ఉన్నాయో ఇంతవరకు స్పష్టత లేదు. సరే ఇంకా బందర్ పోర్టు గురించి మాట్లాడక్కర్లేదు. ఒకవైపు అప్పులు లేకోకుండా రాష్ట్రం నడుస్తుందా అంటే ఇచ్చిన ఆర్బీఐ లిమిట్స్ కానీ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినవి కానీ ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చుకున్న అప్పులకు సంబంధించిన కానీ ఏది రాష్ట్రంలో అప్పులు లేకుండా ప్రభుత్వం నడవలేని పరిస్థితి ఉంది. అయినా అప్పులు పెరుగుతున్నా, ప్రమాద గంటికలు వస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వరకు పథకాలు ఆపమంటున్నారు. కానీ డబ్బులు ఎలా తెచ్చుతున్నారు, ఎలా పెడుతున్నారు, రాష్ట్రానికి ఉపాధి ఏంటి, పరిశ్రమల విధానం ఏంటి, ఎంతకాలం డబ్బులు ఇస్తారు? ఇలా అదుపు లేని సంక్షేమ పథకాలంటే ప్రభుత్వానికి మరి అది తప్పు అని చెప్తే ఒప్పుకోవడానికి కూడా సిద్ధం లేదు. తప్పు లేదు, నేనేం కాదనట్లేదు. కానీ ఈ రాష్ట్ర బరువు అంతా రాష్ట్ర ప్రజల మీదనే డైరెక్ట్ గా పడుతోంది.
దాన్ని ఆ కోణాన్ని ఎందుకు మాట్లాడట్లేదు, ఆ కోణాన్ని ఎందుకు చెప్పట్లేదు? సో పరిశ్రమల అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేదు కాబట్టి సహజంగానే ఉపాధి కోల్పోవడంలో, ఉపాధి కల్పనలో ప్రభుత్వం పెద్దగా సాధించట్లేదు గత 2.5 ఏళ్ళగా. అదే విధంగా దాదాపు 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. అందులో సగం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, అలాగే మిగిలిన వాటిలో దాదాపు 60% గ్రామ వార్డు సచివాలయంలో, అందులో 90% మన కార్యకర్తలని పబ్లిక్ గా ఇచ్చినప్పుడే ఆయన పబ్లిక్ గా చెప్పేశారు. సో కనీస వేతనాలు అమలు చేయకుండా నెలకు 5,000 రూపాయలు వాలంటీర్లకు ఇచ్చి ఉద్యోగం అని పిలిస్తే దాన్ని ఉద్యోగం అంటామా, దాన్ని ఏమనాలి? సరే వాలంటీర్ అన్నారు, వాళ్ళ ఉద్యోగ పరిస్థితి ఏంటి? పీజీలు చదివినారు వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు కూడా ఈరోజు వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నారు. సోర్స్ లేదు. పరిశ్రమలకు సంబంధించినంత వరకు రాష్ట్రంలో యువత ఉన్న లక్షలాది యువతకు ప్రత్యేక హోదా వస్తుందని పేరుతో పంగనామాలు పెట్టిన ప్రభుత్వాన్ని. సో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఇచ్చిన శిక్షకులు ఎంతమంది ఉన్నారు, స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించుకున్న తర్వాత శిక్షణ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో దాని మీద కూడా లెక్కలు లేవు మనకు. సో ఈ రెండు బ్యాలెన్స్ అవ్వట్లేదు ఎక్కడ. ఒక పక్క క్యారిడార్, ఇండస్ట్రియల్ క్యారిడార్ అంటున్నారు, పరిశ్రమలు తెస్తామంటున్నారు, ఉపాధి ఎంతమందికో దొరికిందో చెప్పట్లేదు. సో దీనికి సంబంధించినది ఇండస్ట్రియల్ క్యారిడార్ సంబంధించిన, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన, ముఖ్యంగా ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏనాడు పట్టించుకోలేదు. యువతకు ఒక శిక్షణ ఇవ్వడం ద్వారా, చిన్న చిన్న పరిశ్రమలు సాధించడం ద్వారా, వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుకోవచ్చు అనే ధ్యాస ప్రభుత్వానికి లేకపోవడం వల్ల, ఈ స్పష్టమైన లోపం వల్ల యువతకి ఇప్పటికీ ఉపాధి లేకపోవడము, ఇప్పటికీ రాష్ట్రంలో గ్రోత్ రేటు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. సో ఈ విషయాలను మనము తప్పకుండా ప్రభుత్వాన్ని అడుగుతుంటే, మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో ఒక మాట అన్నారు, పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు, సర్పంచ్ ఎన్నికలకు ప్రభుత్వానికి విపరీతమైన మద్దతు వచ్చిందని. నేను ఇందాకనే మన పీసీఆర్ కి ఒక వీడియో పంపించాను, ప్లే చేయమని. ఇఫ్ యూ డోంట్ మైండ్, జస్ట్ ఒక నిమిషం బిట్ ఉంటుంది, అది చూడండి. జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ 5 o'clock జరిగిన ఇన్సిడెంట్ ఎస్కోటలో. చెప్పండి మీరు, ఎందుకంటే వీడియోస్ ప్లే చేయడం సాధ్యం కాదు. వీడియోస్ ప్లే చేసేట్లయితే మనవి కాని వీడియోస్, మనవి కాని వీడియోస్ మనం ప్లే చేసేట్లయితే కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి, తలకాయ నొప్పులు వస్తాయి, అనవసరమైన తలకాయ నొప్పులు వస్తాయి. నేను చూడగలను, నేను వ్యక్తిగతంగా, నేను పర్సనల్గా నేను చూడగలను. మీరు సారాంశం చెప్పండి. ఎస్కోటలో జస్ట్ 5 o'clock మన ఎన్నికలకు సంబంధించిన విషయంలో స్థానిక ఎమ్మెల్యే తన అనుచరులను తీసుకొని వెళ్ళి పబ్లిక్ గా అందరి ముందర కాగితాలు చింపేసి ఎన్నిక జరగదు, ఎన్నిక లేదు, మన వాళ్ళే ఉండాలని పబ్లిక్ అందరి ముందర, పోలీసు వాళ్ళు ఉన్నారు, వందలాది జనం ఉన్నారు, జనం మధ్యలో చేసినవి. అలాంటి ఎన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ఇలాంటివి వైసీపీ ఎమ్మెల్యేనా? విజయనగరం. సో ప్రజా మద్దతు అనేది, మీరు అన్నట్లు ప్రజా మద్దతు అనేది ఒక సైడే. మీరు ఆలోచించినది కేవలం ఎన్నికల వరకు, లేకపోతే తాయిలాలు, వాలంటీర్లను పెట్టి మీకు ఈ పథకాలు ఆపేస్తాము, మీకు ఇవ్వకపోతే అది చేస్తాం, బెదిరింపు, ప్రలోభాలు మాకు జరిగినవి. స్థానికంగా మేము నిలబడ్డ జనసేనకు సంబంధించిన వ్యక్తులు ఎంతమందిని మేము కాపాడుకున్నాము, అడవుల్లోకి తీసుకెళ్లి కాపాడుకున్నాము, ఇబ్బందులు పెట్టిన కేసులు స్వయంగా పోలీస్ స్టేషన్ లో చేసిన సెటిల్మెంట్లు కావాలి. మామూలుగా అడుగుతున్నాను ఊరికే, జనరల్ గా ఇలాంటి మాటలు చాలా జనరల్ గా కొంచెం డివాస్టేటింగ్ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా అడవుల్లోకి మీరు ఎంతమందిని తీసుకెళ్లారో చెప్పండి. చిత్తూరు జిల్లాకు సంబంధించిన నా ప్రశ్నకు సూటిగా అంకెలో చెప్పండి. 6 మందిని తీసుకెళ్లారు. ఓకే. కానీ ఎన్నికలు జరిగింది ఎంపీటీసీకి ఏమో 10,000కు పైగా, 10,000 దాకా జరిగాయి. జడ్పీటీసీకి ఏమో 650, 638 దాకా జరిగాయి. మీరు 6 తీసుకెళ్లారు. ఓకే, ఫైన్. నో, నేను అనేది మీరు 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 మీ మీద నాకు గౌరవం ఉంది సార్. 6 మందిని తీసుకెళ్లడం కాదు, మమ్మల్ని పోటీలో పెట్టకోకుండా చేయడానికి చేసిన ప్రయత్నాల గురించి చెప్తున్నాను నేను మీకు. ఓకే, ఎనీవే విల్ టేక్ అప్ దిస్ డీటెయిల్డ్ వే. ఈ విషయాన్ని మనం నెక్స్ట్ రౌండ్లో ఇంకొంచెం డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఐ హావ్ గాట్ 2 more guests టు సే హలో. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్దెపల్లి శ్రీధర్ గారు విన్నారు కదా నా ఇంట్రడక్షన్. వాళ్ళిద్దరూ మాట్లాడారు. సర్ప్రైజింగ్ ఏంటంటే, వీళ్ళు జనసేన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తుంది స్పెసిఫిక్గా. ఇది వాళ్ళు దే ఆర్ ఇన్ అలయన్స్ విత్ బీజేపీ. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తున్నది, ఇప్పుడు వీరు అన్ని మాటలని రాష్ట్రానికి ఒకదానికి వర్తిస్తుందా, తెలంగాణ రాష్ట్రానికి వర్తిస్తుందా, సెంట్రల్ గవర్నమెంట్ వర్తిస్తుందా అని అంటే దాని గురించి 2-3 ముక్కలు కూడా చెప్తాను. పుట్టి ఇక్కడ వరకే అంటే, ఏదేవైనా కూడా గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. బీజేపీ నాయకులు అన్న విధంగా సర్టెన్ ఎఫర్ట్స్ ఒక రాష్ట్ర ప్రభుత్వం చేస్తే సబ్సిక్వెంట్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని బెనిఫిట్లు వస్తాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తప్పులు నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎర్లియర్ చంద్రబాబు నాయుడు గారి టైంలో నెంబర్ 1, నెంబర్ 2 ఉన్నది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి కేటీఆర్ గారు అఫీషియల్ కంప్లైంట్ ఇచ్చారు. మావి కొన్ని కొట్టేసి ఫోర్స్ చేసి ఇవన్నీ చేశారని అఫీషియల్గా నిర్మలా సీతారామన్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, జైట్లీ గారు ఉండేటప్పుడు. బట్ ఈరోజు అలాంటి కంప్లైంట్స్ ఏం లేకుండా ఆంధ్ర రాష్ట్ర కంప్లైంట్ ఇచ్చారు. అఫీషియల్గా వెబ్సైట్లో ఈమెయిల్ పంపించి అఫీషియల్గా కూడా రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చారు.
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోనో కట్ కాపీ పేస్ట్ చేశారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్ కోసం అని చెప్పి మేము ఏమైతే రిఫార్మ్స్ తీసుకుని వచ్చామో, ఏమైతే మెజర్స్ తీసుకుని వచ్చామో, ఏమైతే పాలసీస్ తీసుకుని వచ్చామో, సో అండ్ సో పేజ్ నెంబర్ టు సో అండ్ సో పేజ్ నెంబర్ కట్ కాపీ పేస్ట్ చేశారని అఫీషియల్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో సరే ఏదేమైనా కూడా పెద్దలు ఎలా ఉంటుందో తెలిసి జాయింట్ ఇచ్చారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 జాయింట్ ఇచ్చారు. బట్ సబ్సిక్వెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర సీఎంగా అయిన తర్వాత 2 సంవత్సరాలు అయింది, 2 సార్లు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1కే వచ్చాం కదా. దానికి కూడా తెలుగుదేశం మా ప్రభుత్వం వల్లనే ఆ రోజు కట్ ఆఫ్ వరకు, కాబట్టి ఈ రోజు కట్ ఆఫ్ వరకు మా వల్లనే వచ్చిందని సరే ఏదేమైనా మళ్ళీ మేము నెంబర్ 1. 10% ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయినాయి. మూడో అంశం ఏంటంటే నేను పర్సనల్గా 4 ఇన్వెస్టర్స్ మీట్ అటెండ్ అయ్యాను. నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, పొలిటికల్ ఇంట్రెస్ట్ కూడా ఉన్నాయి. బట్ 4 బిజినెస్ ఇన్వెస్టర్స్ మీట్ విశాఖపట్నంలో కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు ఇన్వెస్టర్స్ మీట్ అటెండ్ అయ్యాను. సో లాస్ట్ ఇన్వెస్టర్ మీట్లో కియా కార్ని తీసుకుని వచ్చి అక్కడ డిస్ప్లేలో పెట్టినప్పుడు లోకేష్ గారు కూడా వచ్చి లాంచ్ చేశారు. సెక్రటేరియట్లో కూడా ఒక 2 కియా కార్లు ఉండేవి. అప్పుడు కన్సర్న్ ఆయన ఆఫీషియల్గా ఏం చెప్పారంటే, దిస్ ఈజ్ ఫ్యాక్టరీ కిట్, కంప్లీట్ కిట్ తీసుకుని వచ్చి ఇక్కడ అసెంబుల్ చేసి మేము లాంచ్ చేసాం, అఫీషియల్ లాంచ్ ఇది. అంటే అఫీషియల్ అంటే వాట్ ఎవర్, మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందా అని అంటే ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వట్లేదు, సమ్ పార్ట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ కియా అని చెప్పన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. ఇట్ టుక్ నియర్లీ 7-8 months ఆర్ 1 year ఫర్ కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ కార్ కియా మేడ్ ఇన్ ఇండియా దానికి. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇన్వెస్టర్స్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు కొంచెం మ్యాజిక్ ఇదంతా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు కాబట్టి ఆ కారు ఆంధ్ర రాష్ట్రంలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిందని ప్రొజెక్ట్ చేశారు. అది కాదు అని చెప్పి ఒక 1 year అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు అప్పుడు 2-3 అన్నదిని పిలిచి అది అఫీషియల్ లాంచ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో లక్షలు కోట్లు ఎంఓయూలు సైన్ చేసాం, గ్రౌండ్ అయిపోయినాయి అవి ఇవి అని అనేవారు. అప్పుడు వీళ్ళందరూ సైలెంట్గానే ఉండేవారు, పెద్దగా క్వశ్చన్ చేసేవారు కాదు. లక్షలు, ఒక్కోసారి 5 లక్షలు 6 లక్షలు అని చెప్పి ఇన్వెస్టర్స్ మీట్లో ఎంఓయూలు సైన్ చేశారని చెప్పి క్లెయిమ్ చేసేవారు. మేము ఆ విధంగా క్లెయిమ్ చేయట్లేదు కదా. 30,000-40,000 ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ ఇవి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంత ఉపాధి కల్పించారు అనేది ఒక క్లియర్ నంబర్ చెప్పండి. వీఆర్ ఓన్లీ సెయింగ్ 30,000-40,000 crores ఇన్వెస్ట్మెంట్స్ యాన్యువల్గా 2 సంవత్సరాల్లో. ఒక సంవత్సరం 33,000 చేంజ్, ఇంకో సంవత్సరం 45,000 చేంజ్ crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అని చెప్పి ఓపెన్గానే చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇన్వెస్టర్స్ మీట్ అంటే ఇవంతా కూడా దుబారా, ఇవంతా ఇప్పుడు ఈ టైంలో వద్దు అని చెప్పి విజయవాడలోనే హై కమిషన్ అంబాసిడర్స్ అందరూ 30 దేశాలు ఉన్న వాళ్ళందరికీ విజయవాడలో ఒక మీటింగ్ పెట్టి ఆ 2-3 hours టైం స్పెండ్ చేసి ఎనీథింగ్ మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నాం కంటే హ్యాండ్ హోల్డింగ్ బాగుంటుంది అని చెప్పి డైరెక్ట్గా రాష్ట్ర సీఎం అంబాసిడర్స్, కౌన్సిలేట్స్, బిజినెస్ డెలిగేట్స్తో చెప్పడం జరిగింది. ఒకే మీటింగ్ కండక్ట్ చేశారు. బట్ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఏ విధంగా ఎంత ఖర్చు పెట్టారో అందరికీ తెలిసిన విషయం. మీరు ఇద్దరు మాట్లాడినప్పుడు అటు ఇటు 2-3 విషయాలు అటు ఇటుగా మాట్లాడేశారు. సో అది కూడా క్లారిఫై చేయాలి కాబట్టి నేను చెప్తున్నాను. స్కీమ్స్ పేర్లు పెట్టడం అన్నది భారతదేశంలో అనేక కారణాల వల్ల అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి ఆచారాలు. రాజీవ్ గాంధీ గారు లేకపోతే ఇప్పుడు మహాత్మా గాంధీ రోడ్ భారతదేశం అంతా ఉన్నది, ఎవరు తప్పుపట్టం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి రోడ్డు పేర్లు ఉన్నాయి, వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ. బట్ అదేవిధంగా క్రమేపీ ఉత్తరప్రదేశ్ తీసుకోండి, మధ్యప్రదేశ్ తీసుకోండి, రాజస్థాన్, మహారాష్ట్ర అలా తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, తమిళనాడు తీసుకోండి. ఆ విధంగా రాష్ట్ర రాజకీయ నాయకుల పేర్లు పెట్టుకుంటున్నారు. అది వేరే ఆస్పెక్ట్. అది మనకి సౌత్ ఇండియాలో కూడా చాలా పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. స్కీమ్స్ పేర్ల మీద పెట్టింది అనేది ఒక ఆస్పెక్ట్. కొంచెం అగౌరవంగా ఎవరి డబ్బు, ఇంట్లో డబ్బు అంటే అందరికీ తెలిసి ఎవరి ఇంట్లో డబ్బు ఎవరు పెట్టేదేం కాదు. ప్రభుత్వమే పెర్ఫామ్ చేసుకుని ట్యాక్స్ రెవెన్యూ జనరేట్ చేసుకుని ఏబుల్గా పెర్ఫామ్ చేస్తే మళ్ళీ ఇంకోసారి ఎలక్షన్స్ గెలిచే ఆస్కారం ఉంటుంది. వీరు ఎన్ని మాట్లాడినా కూడా ఏదో మభ్య పెడుతున్నాము, లేదంటే ఇబ్బంది పెడుతున్నాము, అదేదో జరిగిపోతున్నదంటే చంద్రబాబు నాయుడు గారి టీము జెడ్పీటీస్, ఎంపీటీఎస్ ఎలక్షన్స్ కంటెస్టే చేయలేదు అంటున్నారు ఒక వర్గం కంటెస్ట్ చేశాను అంటున్నారు. జనసేన నెంబర్స్ అన్నీ కూడా వచ్చినాయి. అంటే మాకు ఈ తక్కువ నెంబర్స్ రావడానికి కారణం ఏంటంటే ఫోర్స్ అంటారు. సరే అది ఒక రీజన్ అంతే తప్ప రియల్ పార్టిసిపేషన్ జరిగింది ఎంత పర్సంటేజ్. జనసేన ఈజ్ యాక్చువల్లీ సేలింగ్ విత్ బీజేపీ. చాలా చోట్ల టీడీపీ అలయన్స్తో పెట్టుకున్నారు. టీడీపీ 5 ఎమ్మెల్యేలు బోత్ ఇన్ లోకల్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు అదే జరిగింది. ఈవెన్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కూడా టీడీపీ ఎమ్మెల్యేస్ హ్యావ్ క్లెయిమ్డ్, మాజీ ఎమ్మెల్యేస్
ఓడిపోయిన ఎమ్మెల్యేస్ మినిస్టర్ క్లెయిమ్ దట్ జనసేనతో మాకు టైఅప్ ఉందని ఓపెన్గానే చెప్పారు. సో అలాంటి రాజకీయం జనసేన ఆర్ టీడీపీ హ్యాస్ డన్. బీజేపీ చేసిందని నేను అన్నాను, బట్ బీజేపీ హ్యాస్ లాస్ట్ క్రెడిబిలిటీ. మీ అలయన్స్ పార్ట్నర్ వేరే వాళ్ళతో కంటెస్ట్ చేస్తున్నారు, లేదా వేరే అలయన్స్ పార్ట్నర్స్ అంటే క్రెడిబిలిటీ దెబ్బతింటుంది కదా. సో ఆ విధంగా బీజేపీ కూడా దెబ్బతిన్నది. మనం ఏం కోరుకుంటాం? అకౌంటబిలిటీ కావాలని అంటారు. జనసేన నాయకులు అంటున్నారు నాకు ట్రాన్స్పరెంట్గా కావాలి, కాగితాలు కాదు. రాష్ట్ర సీఎం ఓపెన్గా పబ్లిక్ మీటింగ్లో ఫిగర్స్ చెప్పారు. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు కన్సర్న్ మినిస్టర్ లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్లో 1 or 2 తప్పు పట్టారు బీజేపీ నాయకులు. ఇంకా అంతకంటే ట్రాన్స్పరెంట్ ఏముంటుంది? మినిస్టర్ గారు ఏమో ట్విట్టర్లోనే పెట్టారు లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఏమి వచ్చినాయో, సీఎం గారు మాట్లాడారు. దట్ ఈస్ వాట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ. అండ్ అన్రీజనబుల్గా మాట్లాడట్లేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వాట్ ఈస్ పెర్ఫార్మబుల్, వాట్ ఈస్ ద పెర్ఫార్మెన్స్, ఏదైతే చేసామో. నేను ఒక్కటి చెప్తాను, రెండో అంశం ఉంది కదా, దానికి కూడా రావాలి మీరు. లేకపోతే ఆ రెండో అంశాన్ని సెకండ్ రౌండ్లో తీసుకుంటారంటే ఇదొక్కటే. తెలంగాణ రాష్ట్రం 5-6 సంవత్సరాలు ఆల్మోస్ట్ 6th-7th ఇయర్కి వచ్చేసింది ఆల్మోస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎంత ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయో తెలుసా అండి? పాత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి, కొత్త ప్రభుత్వంలో కూడా పెండింగ్ ఉన్నాయి ఇన్సెంటివ్స్, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఫర్ స్మాల్ అండ్ మీడియం సెక్టర్. ఆంధ్ర రాష్ట్ర సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు అయిన వెంటనే పాత బాకీలన్నీ క్లియర్ చేసి స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నిటి కూడా ఇన్సెంటివ్స్ క్లియర్ చేయడం జరిగింది. దానివల్ల ఎందుకునంటే ఆయన బలంగా నమ్ముతున్నారు ఏంటంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి చేయూతనిస్తే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆస్కారం ఉంటుంది. పెద్ద కంపెనీల కన్నా పోలిస్తే చిన్న కంపెనీలు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. సీఎం అయిన వెంటనే 1000 కోట్లు రిలీజ్ చేశారు. అయిన వెంటనే 1000 కోట్లు కూడా అదే సామాజిక వర్గం వాళ్ళకి టెక్స్టైల్ మిల్స్కే రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అంతా గుంటూరు ప్రకాశం బెల్ట్లో వాళ్ళే తీసుకున్నారు. చిన్న సన్నకారు అందరివి పెండింగ్ పెట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. చూడండి, అంటే వ్యత్యాసం చూడండి. మొన్న ఫస్ట్ టైం ఏమో స్మాల్ అండ్ మీడియం కరోనా కోవిడ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు కూడా క్లియర్ చేయడం జరిగింది. పాత బాకీలు క్లియర్ చేసాం, అప్ టు డేట్ క్లియర్ చేసాం. మొన్న పెద్ద కంపెనీలు కూడా క్లియర్ చేయడం జరిగింది. బాకీలు క్లియర్ చేసాం, లాస్ట్ ఇయర్ది కూడా క్లియర్ చేయడం. అంటే ఎవరన్నా కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్, నాకు కొంచెం బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ లేదా ఒక బిజినెస్ పెడుతున్నాను. ఒకటి ఫైనాన్షియల్ వైబిలిటీ చూస్తాం, 2 గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ చూస్తాం, 3వది ఫెసిలిటీస్ గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ చూస్తాం. క్యాపిటల్ ఎక్కడ ఉంటే నాకు సంబంధం లేదు. అది మరి మీరు ఇందాక అదే అడిగారు, ఏంటి వాళ్ళు కూడా అడుగుతున్నారా అని చెప్పి, దాంతో సంబంధం ఉండదు. బట్ ఏమో అడిగారంటే చెప్తున్నారు, వింటున్నాం మనం. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఎప్పుడైతే క్లియర్ అయితే 90% ఫ్యాక్టరీ కానీ స్మాల్ అండ్ మీడియం ఆర్ మేజర్ కంపెనీస్ దే ఆర్ హ్యాపీ. రెండోది ఏంటంటే ఒక పార్టీ రీజనబుల్గా ఎమ్మెల్యే ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గెలిచిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా గెలవడం వలన ఒక పొలిటికల్ స్టెబిలిటీ ఉన్నది అనేది ఇండైరెక్ట్గా తెలుస్తూ ఉంటుంది. సో దానివల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతూ ఉంటుంది, దానివల్ల కూడా సబ్సిక్వెంట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఏదేమైనా కూడా ఎస్పెషలీ ఆ పత్రికలు అది రెండో రౌండ్లో తీసుకుందరు, కానీ మొదటి రౌండ్లో ఇండస్ట్రీకి పరిమితమైనందుకు గాను థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు. కోటేశ్వరరావు గారు నమస్కారం. నమస్తే సార్, యువర్ కామెంట్స్. 2017లో మొదటి 6 నెలల్లో దేశంలో వచ్చినటువంటి కొత్త పెట్టుబడి ప్రతిపాదనలు 9.6 లక్షల కోట్లు. 2017 మొదటి 6 నెలలు కేర్ రేటింగ్స్ సంస్థ విడుదల చేసినటువంటి వివరాల ప్రకారం నేను చెప్తున్నాను. 2021 మొదటి 6 నెలల్లో అది 1.5 లక్షల కోట్లకి పడిపోయింది. అంటే 2017తో పోలిస్తే 2021 నాటికి 80% న్యూ ప్రాజెక్ట్స్ ప్రపోజల్స్ అనేటువంటివి పడిపోయాయి. ఇది దేశవ్యాప్తంగా, తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేకపోతే గుజరాత్ అని కాదు నేను చెప్తాను. అంటే మన ఇండస్ట్రియల్ సీన్ ఎలా ఉంది అనేటువంటి దానికి ఇది నిదర్శనం. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు రాలేదన్నా, లేకపోతే మరొక రాష్ట్రానికి రాలేదన్నా, లేకపోతే ప్రతిపాదనలు రాలేదన్నా, దీనికి వెలుపలగా ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ రాదు అనేటువంటిది మనం గమనించాలి. అందుకని మనం పత్రికల్లో లేకపోతే టీవీ ఛానల్స్ లో లేకపోతే మన వ్యాఖ్యానాల్లో మనం ఏమన్నా చెప్పుకోవచ్చు, కానీ భౌతికంగా ఉన్నటువంటి ఒక వాస్తవం. నేను ఇంకొంచెం ముందుకు కూడా చెప్తాను, ఎందుకంటే బీజేపీ మిత్రులు ఉన్నారు, బీజేపీని
భుజం కాస్తున్నటువంటి జనసేన మిత్రులు కూడా ఉన్నారు కనుక 2014లో నరేంద్ర మోడీ గారు తాను ముఖ్యమంత్రిగా గుజరాత్ వైబ్రెంట్ గుజరాత్ పేరుతోటి ఎంత హడావుడి చేశారో ముఖ్యమంత్రిగా మనందరికీ తెలుసు. గుజరాత్ మోడల్ డెవలప్మెంట్ ని నేను గెలిస్తే గుజరాత్ మోడల్ డెవలప్మెంట్ ని దేశం అంతటా వ్యాపింపజేస్తాను అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. కరెక్ట్. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు, కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం, దేశవ్యాప్తంగా ఉండేటువంటి మీడియా మిత్రులందరినీ తీసుకుని వెళ్ళి గుజరాత్ అంతా కూడా తిప్పి చూపించి అది దేశవ్యాప్తంగా ప్రచారం అయ్యేట్టుగా కూడా చేశారు. జస్ట్ సప్లిమెంట్ యూ. అది అందరికీ తెలిసినటువంటిది. ఆ తరువాత ఎప్పుడైనా ఆ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ ఆ గుజరాత్ మోడల్ ఏమిటి, దేశమంతటా అమలు జరపడానికి తీసుకున్నటువంటి కార్యాచరణ ఏమిటి అని ఎప్పుడైనా చెప్పిన పాపాన పోయారా? అందువల్ల నేనేం చెప్తున్నానంటే, రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదు అధికారానికి రావాలని కలలు కంటున్నటువంటి పవర్ స్టార్ కావచ్చు, ఏమైనప్పటికీ రాజకీయ నాయకులు చెప్పేటువంటి దానికి ఆచరణకి చాలా తేడా ఉంది. వాస్తవ పరిస్థితులు మనకి అనుకూలంగా లేవు అనేటువంటిది మనం ముందు గమనించాలి. ఇప్పుడు గతంలో కూడా మనం చూసాం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గురించి నాకు చాలా హాస్యాస్పదంగా ఉండేది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇప్పటికీ ఇంకా కొన్ని పనులు, పునరావాసానికి సంబంధించినటువంటి పనులు ఇప్పటికీ కొన్ని పెండింగ్ లో ఉన్నాయని కొన్ని రికార్డుల్లో ఉంటుంది. ఇంకా కాలువ చివరి భూములకి అవన్నీ రాలా. ప్రతి ముఖ్యమంత్రి కూడా మేమే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టామని చెప్పుకున్నటువంటి ఉదంతాలు గతంలో కూడా ఉన్నాయి. అందుకని ఈ కంటిన్యూస్ ప్రాసెస్ లో ఎవరి హయాంలో ఏది జరిగితే అది తమ ప్రతిభ అని చెప్పేసి ఎవరైనా చెప్పుకుంటే అంతకంటే హాస్యాస్పదం లేదు. ఎందుకంటే అవి వాళ్ళని బట్టి రావు. ఉదాహరణకి ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సులభతర వాణిజ్య ర్యాంకులు, ప్రపంచ బ్యాంక్ ఏ విధంగా దాన్ని ఇప్పుడు సస్పెండ్ చేసింది అనుకోండి, ఆ జబ్బుని మన రాష్ట్రాలకు కూడా అంటించారు మన కేంద్ర పాలకులు. అది మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఎవరైనా ప్రధాని ఎవరైనా కాదు. దానికోసం ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారనేటువంటిది మన అందరికీ తెలిసింది. అందువల్ల చంద్రబాబు నాయుడు హయాంలో 1వ నెంబర్ స్థానంలో ఉన్నా, లేదు మన శ్రీధర్ గారు చెప్పినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1వ నెంబర్ స్థానంలో ఉన్నా, మనకు వస్తున్నటువంటి పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ ఏమీ లేవు. 0 స్థానంలో ఉన్నటువంటి దాంతో మనం 1వ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సమంగా ఉన్నాం తప్ప ఎందుకంటే ఎక్కడ లేవు. అందుకని ఈ ర్యాంకులు లేకపోతే వీటి ఘనత సాధించడం, దానికోసం అక్రమాలకు పాల్పడటం, వాటిని అంకెలను తారుమారు చేయడం, అది ప్రపంచ బ్యాంకు స్థాయిలోనే జరిగిందనేది ఇప్పుడు పెద్ద ఆరోపణ కదా. అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ప్రాపగాండా వారికి ఉపయోగపడేటువంటి తప్ప వాస్తవం కాదు. అసలు హైదరాబాద్ లో ఎందుకని అభివృద్ధి చెందే పరిశ్రమలు, ఇక్కడ వ్యవసాయానికి పనికిరానటువంటి భూములు వేలాది లక్షలాది ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. అందుకని హైదరాబాద్ ఒక కేంద్రంగా ఉంది, దీనికి అవసరమైనటువంటి అనేక సౌకర్యాలు, లాజిస్టిక్స్ అన్ని ఉన్నాయి కనుక ఇది ఒక పెద్ద కేంద్రంగా అభివృద్ధి చెందింది. అదే ఎటువంటి ప్రోత్సాహం లేకపోయినప్పటికీ విశాఖపట్నం కూడా హైదరాబాద్ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి చెందింది. దానికి కారణం ఏమిటి? అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు, దానికి ఉన్నటువంటి ప్రాధాన్యతలైనటువంటిది స్పష్టం. అందువల్ల వీళ్ళు ఎవరు ఏం చెప్పినప్పటికీ మేము విశాఖపట్నాన్ని అభివృద్ధి చేశామని వాళ్ళు ఎవరైనా చెప్పుకున్నా, లేదు మేము హైదరాబాద్ ని అభివృద్ధి చేశామని ఇంకోళ్ళు చెప్పుకున్నా, ఇదంతా కూడా ఒట్టి ప్రచారము, గొప్ప చెప్పుకోవడం తప్ప మరొకటి కాదు. కొన్ని సహజమైనటువంటి వాటి అనుకూలంగా అక్కడ పెట్టుబడులు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే ఐటీ హైదరాబాద్ లో వచ్చిందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మరి అటువంటి చంద్రబాబు నాయుడు కర్ణాటకకు లేరు, అటువంటి చంద్రబాబు నాయుడు తమిళనాడుకు లేరు, అటువంటి చంద్రబాబు నాయుడు మహారాష్ట్రకు లేరు. మరి అటువంటి అక్కడ ఐటీ అభివృద్ధి చెందలేదా? అక్కడ ఎట్లా అభివృద్ధి చెందింది? అందుకని పెట్టుబడులైనా లేకపోతే పరిశ్రమలైనా ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి, ఎక్కడ లబ్ధి ఉంటే అక్కడికి పెట్టుబడిదారుడు వస్తాడు, ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడికి పెట్టుబడిదారుడు వస్తాడు తప్ప మన మహాలను చూసి లేకపోతే మన గొప్పలను చూసి ఎవరు వచ్చి చేతులు కాల్చుకోరు అనేటువంటిది మనం గమనించాలి. ఆ రీత్యా చూసినప్పుడు ఎదురు గాలి వీస్తా ఉంది, ప్రపంచవ్యాప్తంగా వీస్తా ఉంది, మన దేశంలో అంతకంటే వీస్తా ఉంది.
ఈ ఎదురుగాలు వీస్తున్నటువంటి సమయంలో ఎవరైనా వాళ్ళ గొప్ప వీళ్ళ గొప్ప అని చెప్పేసి ఎవరైనా అనుకుంటే అది తాత్కాలిక ఆనందం తప్ప రాష్ట్ర ప్రజలకి ఉపయోగం లేదు. రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టించే వాళ్ళగానే మిగిలిపోతారు. ఒక్క నిమిషం ఇక మీరు కోటేశ్వరరావు గారు, చెప్పినటువంటి రెండో అంశం గురించి కోటేశ్వరరావు గారు ఒక్క తర్వాత- నిమిషం. శ్రీధర్ గారు ఏదో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనిస్తున్నారు, బ్రీఫ్. అయ్యా బ్రీఫ్గా అంటే మీరు ఇందాక లేవనెత్తిన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు సమానంగా కట్టారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేటీఆర్ గారు అఫీషియల్గా కంప్లైంట్ ఇచ్చారు, దేర్ ఇస్ అ ఫ్రాడ్ ప్లేడ్ బై ఏపీ గవర్నమెంట్ అని చెప్పి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అదే నేను డిఫరెన్స్ అది. ఒక్క నిమిషం శ్రీధర్ గారు, అవ్వలేదు, ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు వెయిట్ చేయండి. కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం వెయిట్ ఒక్క చేయండి. నిమిషం. దేర్ ఇస్ నో కంప్లైంట్ అగేన్స్ట్ ఏపీ గవర్నమెంట్ అగేన్స్ట్ జగన్మోహన్ రెడ్డి. మా టైంలో ఈ 2.5 సంవత్సరాలు అలాంటి కంప్లైంట్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర రాష్ట్ర ప్రభుత్వాల టైంలో కూడా ఈ 2 సంవత్సరాలు ఎవరు ఇవ్వలేదు, అది కూడా నాకు తెలుసు. ఓకే. భారతదేశ ప్రభుత్వం మీద చైనా కంప్లైంట్ ఇచ్చింది వరల్డ్ బ్యాంక్కి. దెన్ వరల్డ్ బ్యాంక్ సెడ్ నో ఇండియా ఇస్ క్లీన్ అని చెప్పి వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చి ప్రెసిడెంట్ సస్పెండ్ చేద్దామన్నారు. సో ఆ వ్యత్యాసం ఉన్నది. మీరు అన్నట్టు మొత్తం హోల్ వరల్డ్ ఎకానమీ కొంత డౌన్ ఉన్నది. ఇవన్నీ కూడా అక్కడ ఆపర్చునిటీస్ ఉంటే వస్తాయి, లేకపోతే అవసరం ఉంటే వస్తుంది, మార్కెట్ ఉంటే వస్తుంది. ఎస్, ఇవన్నీ ఉన్నా కూడా పొలిటికల్ లీడర్షిప్ ఈజ్ ఆల్సో వైటల్ అండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే 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 థ్యాంక్ యూ మిస్టర్ శ్రీధర్. కోటేశ్వరరావు గారు గో హెడ్. నేను అన్నది బిజినెస్ ర్యాంకులు ఉన్నా గానీ రాలేదని, కంప్లైంట్స్ గురించి కాదు. కంప్లైంట్స్ సరే, అది వేరే విషయం అనుకోండి. కంప్లైంట్స్ వేరే. అన్నిటికన్నా ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే విదేశీ పెట్టుబడులు భారతదేశంలోకి వచ్చేటువంటి విదేశీ పెట్టుబడులు 80% తగ్గాయి అక్రాస్ 2014 నుంచి కనుక తీసుకున్నట్లయితే. 17. అది చాలా కీలకమైనటువంటి అంశం. గో హెడ్ సార్. విదేశీ పెట్టుబడులు నేను చెప్పింది భారతదేశంలో కొత్త పెట్టుబడులు. అదే కొత్త 2015లో 9.5 లక్షల కోట్ల ప్రతిపాదనలు వస్తే 2021 మొదటి 6 నెలల్లో 5,05,000 కోట్లకు పడిపోయాయి. మళ్ళీ మీరు చెప్పేటువంటి విదేశీ పెట్టుబడులు వేరు. ఆ విదేశీ పెట్టుబడులు కూడా ఎక్కడికి వస్తున్నాయంటే మహారాష్ట్రకు వస్తున్నాయి, లేకపోతే కర్ణాటకకు వస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ సెక్టర్ కు వస్తున్నాయి. సర్వీస్ సెక్టర్ ఎక్కడ ఉంటే అక్కడికి పెట్టుబడులు వస్తాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో ఐటీ సెక్టర్ లేదు కనుక విదేశీ పెట్టుబడులు దాదాపు రావు. వచ్చినా కానీ అవి నామమాత్రమే. ఇండస్ట్రియల్ సెక్టర్ లో వచ్చేటువంటి విదేశీ పెట్టుబడులు అనేటువంటివే తక్కువ. మొత్తం సర్వీస్ సెక్టర్, ముఖ్యంగా ఐటీ సెక్టర్ కే అవి పరిమితం అవుతున్నాయి దేశవ్యాప్తంగా కూడా. అందువలన అది వేరే సబ్జెక్ట్. దాన్ని మనం తీసుకున్నది ఇది వేరు. ఎందుకంటే నేను చెప్తుంది ఏంటంటే అసలు ఆ ఇండస్ట్రియల్ సీనే లేదు దేశంలో ప్రస్తుతం. అందువల్ల రాష్ట్రం కూడా దానికి మినహాయింపుగా ఉండజాలదు. రెండోది, ఈ అనవసరమైనటువంటి కాంట్రవర్సీ. ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే అసలు మీకు రాజధాని లేదు అనేటువంటిది లేనిపోయినటువంటి ఒక తలనొప్పి ప్రపంచవ్యాప్తంగా లేకపోతే దేశవ్యాప్తంగా వచ్చిందనేటువంటిది ఒక వాస్తవం. అందువల్ల దానివల్ల ఏదో పరిశ్రమలు రావు లేకపోతే వెనుక్కుపోతాయని నాకైతే నమ్మకం లేదు. కానీ ఒక ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఏదో ఒక బాధ్యత రహితమైనటువంటి ప్రభుత్వం ఉంది, లేకపోతే కక్షపూరితమైనటువంటి ప్రభుత్వం ఉంది అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం నేషనల్ మీడియా కావచ్చు, స్థానిక మీడియా కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా కావచ్చు. ఈ ఎన్విరాన్మెంట్ కూడా ఒక విధంగా నష్టపరిచేదే. అయితే మొత్తంగా పెట్టుబడులు పెట్టదలుచుకున్నటువంటి వాడికి ఎవరేమిటో, వాడికి లాభాలు ఏమిటో, ఆ లాభాలకి ఏ ప్రభుత్వం ఎన్ని రాయితీలు ఇస్తుందో చూస్తాం. ఉదాహరణకి కైటెక్స్ కంపెనీ కేరళలో వాళ్ళు అక్కడ పర్యావరణానికి సంబంధించినటువంటి తనిఖీలు చేస్తే అక్కడి నుంచి వాళ్ళ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఒకళ్ళు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద దాడి చేసి ఎక్కడ మీరు మాకు ఎక్కువ రాయితీలు ఇస్తారని చెప్పేసి రాష్ట్రాల మొత్తానికి కుక్కలకి వేసినట్టుగా వేసి ఆ కైటెక్స్ కంపెనీ ఏ విధంగా వ్యవహరించిందో మనం చూసాం. అన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి. చివరికి తెలంగాణ రాష్ట్రం ఎక్కువ రాయితీలు ఇస్తామని చెప్పింది. ఇక్కడ నుంచి ప్రత్యేకమైనటువంటి విమానాలను ఇచ్చి పంపించింది అక్కడ ఉన్నటువంటి సిబ్బంది దానికోసం. అందుకని ఈ విధమైనటువంటి పోటీ వాతావరణం కూడా ఉంది. ఈ పోటీ వాతావరణంలో రాష్ట్ర సంపదల్ని, ప్రజల సంపదల్ని పెట్టుబడిదారులకి ఎవడో అప్పనంగా అప్పగిస్తే వాళ్ళ దగ్గరికి వస్తున్నమాట వాస్తవం. అటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో లేదు. వాళ్ళకి కావాల్సిన చోట కానీ లేకపోతే వాళ్ళు కోరుకున్న విధంగా భూములు అప్పనంగా ఇవ్వడానికి అక్కడ లేవు. రెండవది, రాయితీలు విపరీతంగా ఇవ్వడానికి అవసరమైనటువంటి ఖజానా కూడా అక్కడ లేదు. అందువల్ల ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ పొజిషన్ లో ఆంధ్రప్రదేశ్ ఉన్నది అనేది నా అభిప్రాయం.
అంటే ఇంకో చిన్న క్లారిఫికేషన్, రాయితీలు ఖజానాలో ఆంధ్రప్రదేశ్ ఇవ్వడానికి డబ్బులు లేవని మీరు అంటున్నారు. రాయితీలు ఇచ్చేవి ఏ ప్రభుత్వం అన్నా సరే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వాళ్ళు కట్టే ఫ్యూచర్లో కట్టే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తారు తప్ప ప్రభుత్వాలు ఎదురిచ్చేది ఏ ప్రభుత్వం కూడా లేదు. క్లారిఫికేషన్. ఓకే ఓకే. అండ్ కోటేశ్వరరావు గారు, రెండో అంశాన్ని కూడా నేను 2 అంశాలను ప్రస్తావించాను. మీరు మొదటి దానికే పరిమితమైనారు. రెండో దానికి సంబంధించి ఏమైనా కామెంట్ చేస్తారా? రెండో అంశానికి సంబంధించి ఏ ప్రభుత్వం కూడా తాను కోర్టులో ఓడిపోవాలని, లేకపోతే ఓడిపోయి ఒక విక్టిమ్ గా ప్రజల సానుభూతి పొందాలని ఏ ప్రభుత్వం కూడా అనుకోదు. అటువంటి సలహాలు ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే అది తప్పుడు సలహాలే. అటువంటి సలహాలు ఇచ్చారని నేను అనుకోను. విధానపరంగానే తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ విధమైనటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించాయి తప్ప ఏదో దాని ఒక పథకం ప్రకారం చేశారు అని చెప్పేసేటువంటి ఆ ఒక కుట్ర సిద్ధాంతము, లేకపోతే దానికి అల్లినటువంటి కథలను నేనైతే నమ్మడం లేదు. ఎందుకు నమ్మడం లేదు అంటే, మనం ఆంధ్రప్రదేశ్ వైపు ఇట్లా చూస్తున్నాం. రెండో వైపు ఈ కరోనా సమయంలో కేంద్రంలో జరిగినటువంటి పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల హైకోర్టులు చేసినటువంటి కామెంట్లు కూడా మనం ఈ సందర్భంగా చూసుకోవాలి. మరి అవన్నీ ఎందుకు నరేంద్ర మోడీ సర్కార్ ఎందుకు చేసింది? ఆ విధమైనటువంటి ఒక ముందు జాగ్రత్తగా చర్యగా, లేకపోతే కోర్టులో ఓడిపోవాలని, లేకపోతే మొట్టికాయలు వేయాలని కాదు కదా. వ్యాక్సిన్ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నిలదీసిన తర్వాతనే పద్ధతి మార్చుకుంది. రేటు విషయం కానీ, ఫ్రీ వ్యాక్సినేషన్. లేటెస్ట్ గా కాంపెన్సేషన్ ఇవ్వాలంటే దీన్ని జాతీయ విపత్తుగా మేము గుర్తించట్లేదు, అందుకని మేము ఇచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఒత్తిడికి లొంగి కానీ, లేకపోతే వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల అవసరాల కోసం కానీ 50,000 ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది కదా. ఇది కూడా కోర్టులో కేసు వేసిన తర్వాతనేగా. కోర్టులో కేసు తీర్పు రాకముందే ఆ తీర్పు ఎటువంటిది వస్తుందో తెలిసి, లేకపోతే ఒక అంచనా వేసుకొని దానికి వ్యతిరేకంగా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే ఇంకా పరువు పోతుందని చెప్పేసి డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగానే ఇప్పుడు పెట్టారు కదా. అందువల్ల ఏ ప్రభుత్వం కూడా ఆ విధంగా చేయదు. వాళ్ళ ఆలోచనలు, లేకపోతే వాళ్ళ దానికి అనుగుణంగానే అవి ఉంటాయి తప్ప అవి కోర్టులో అనేక సందర్భాల్లో వీగిపోతాయి. మనకి చూసాము, ఎన్నికల కమిషన్ విషయంలో తీసుకున్నటువంటి వైఖరి అందరికీ తెలుసు, ప్రతి వాళ్ళకి తెలుసు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోతుంది, సుప్రీంకోర్టులో ఓడిపోతుంది అనుకున్నాం, అన్ని చెప్పాం. కానీ అక్కడ వినేటువంటి వాళ్ళు లేరు, వాళ్ళకి సరైనటువంటి సలహాలు చెప్పే వాళ్ళు కూడా లేరు అనేటువంటిది మనకి ఈ 2.5 సంవత్సరాల్లో రుజువైంది. అందువల్ల రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి పనులే కనుక చేసేట్లయితే మళ్ళా అదే పునరావృతమవుతుంది. కిరణ్ గారు, ఇప్పుడు ఇందాక కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ వ్యాక్సినేషన్, ఫ్రీ వ్యాక్సినేషన్ కోర్టు చెప్పాక ఇస్తున్నారు అంటున్నారు. అది తప్పండి. జనవరి 15 నుంచి మొదలు పెట్టింది ఇప్పటి వరకు అందరికి ఫ్రీ వ్యాక్సినేషన్ ఇచ్చింది. కోర్టు ఎంటర్ అయింది వేరే అంశాల్లో. ఫ్రీ వ్యాక్సినేషన్ ఇమ్మని చెప్పి కోర్టు అని చెప్పలేదు, ఫస్ట్ ఫ్రీ ఇస్తారు. సాధారణ ఉంచితే ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒకసారి దాని గురించి చెప్పాలి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ గత 21 సంవత్సరాలుగా భారతదేశంలో విదేశీ పెట్టుబడులు సుమారుగా $700 బిలియన్ వచ్చాయి కృష్ణమోహన్ గారు. దానిలో సుమారుగా $400 బిలియన్ 7 సంవత్సరాల్లోనే వచ్చాయి. అంటే చూడండి ఎంత 50% కన్నా అయ్యాబో 7 సంవత్సరాలు వచ్చాయి. 2013-14లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 24.3 బిలియన్. అది 2019-20కి $75 బిలియన్. కరోనా వచ్చినప్పటికీ 2020-21కి $82 బిలియన్ వచ్చాయి. అంటే గతంలో కరోనా ఉన్నా లేకపోయినా కరోనా వచ్చినప్పుడు కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయి. ఇంకోటి ఏదైతే 2020-21లో 4 లక్షల, నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, 4,42,568 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశానికి వచ్చాయి కృష్ణమోహన్ గారు. దానిలో అధికంగా గుజరాత్ కి 1,62,000 వెళ్తే, అలాగే రాజస్థాన్, తమిళనాడుకి 17,000, అలాగే మహారాష్ట్రకి 1,19,000, పంజాబ్ కి 4,719, మధ్యప్రదేశ్ కి 1,500, తెలంగాణకు కూడా 8,617, ఆంధ్రప్రదేశ్ కి 638. అయితే మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మాత్రం గత 3-4 సంవత్సరాలుగా నెంబర్ 1 గానే ఉన్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎందుకు? ఇది ప్రపంచ గణాంకాల కోసం. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశాల్లో అయితే పెట్టుబడి పెట్టాలనుకుంటారో WHO ఆర్గనైజేషన్ దాన్ని డ్రైవ్ చేస్తే, దానిలో భాగంగా రాష్ట్రాలు కూడా అదే డ్రైవ్ చేస్తే పెట్టుబడులు
చక్కగా రావాలని చెప్పేసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కాంపిటీషన్ ఉండాలని చెప్పి పెట్టారు. సో మన రాష్ట్ర ప్రభుత్వం గత 3-4 సంవత్సరాలు నెంబర్ 1 గా ఉంటున్నప్పటికీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో మన శాతం చాలా 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 తక్కువగా ఉంది. సో దాన్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని మీద, ఎందుకంటే దేశీయంగా వచ్చే పెట్టుబడులు కొంత తక్కువగానే ఉంటాయి కృష్ణమోహన్ గారు. దేశీయంగా వచ్చే మనం ప్రధానంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీద ఆధారపడుతున్నాం, ఎక్కువ దానికి ఆధారపడుతున్నాం. దానిలో మనకు 638 కోట్లు అంటే ఎంత పర్సెంట్? 1%, 1.5% ఉంది. దీన్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోవాలని చూసుకోవాలి ఒకటి. నెంబర్ 2, అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రకరకాల కంపెనీలు కొన్ని వెళ్ళిపోయినాయి. ఎందుకు వెళ్ళాయి అన్నది కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు వరకు సరిగ్గా సమాధానం చెప్పలేదు. ఇప్పుడు వెళ్ళిపోయిన లెక్కల్లో నేను అదాని డేటా సెంటర్ వేయను, ఎందుకంటే జీవో నెంబర్ 5 ఇచ్చారు 23/11/2020 ఈ ప్రభుత్వం జీవో నెంబర్ 5 ఇచ్చారు. ఈ జీవో 5 అదానికి గతంలో కన్నా విశాఖపట్నంలో ఎక్కువ ఎకరాలు ఇచ్చారు, 130 ఎకరాలు ఇచ్చారు, ఎకరం ₹1,00,00,000 చొప్పున ఇచ్చారు, చాలా ఇన్సెంటివ్స్ ఇచ్చారు. ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు వాటర్ సబ్సిడీలు, కరెంట్ సబ్సిడీలు 20 years పాటు ఇవన్నీ ఇచ్చారు. మరి ఇప్పుడు వరకు ఎందుకు మెటీరియల్ అవ్వలేదు ఒకటి. అలాగే అది సుమారుగా 70,000 కోట్లు అని చెప్పి ప్రచారం, అది ఎంత వాస్తవం వారే చెప్పాలి. అలాగే రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ కూడా 25,000 కోట్లు అని చెప్పి ప్రచారం, అది వెళ్ళిపోయిందట. అలాగే ఇండోనేషియా ఏషియా పల్ప్ అండ్ పేపర్ అది 24,000 కోట్లు, దాని పరిస్థితి ఏంటి? అలాగే జాకీ అండర్వేస్తి 10,000 కోట్లు. అంటే ఇది ఈ లెక్క చూసుకుంటే నాకు రఫ్ గా తేలిన లెక్క 1,50,000 ఎంతో వెళ్ళిపోయిన లెక్క తేలుతుంది. అది నిజమా కాదా? వెళ్ళిపోయినాయా వస్తాయా? ఇంకో 3వ అంశం, ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చాక ఎంఓయూ చేసుకున్నారు, వేరా బస్సులు నిర్మాణం చేస్తామని చెప్పి ఇది 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అనంతపురంలో పెట్టామన్నారు. దాని ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి దాని పరిస్థితి ఏంటి? అలాగే ఇందాక నేను చెప్పినట్టు కాన్సెప్ట్ సిటీలు, డ్రోన్ సిటీలు పెడతా అన్నారు. విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలో కాన్సెప్ట్ సిటీకి ఏదైతే కొలంబియా రేంజ్ లో, అమెరికాలో ఉన్నటువంటి కొలంబియా రేంజ్ లో ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీస్, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ తయారీకి ముఖ్యమంత్రి గారు చెప్పింది ఎప్పుడు 2019లో చెప్పారు. ఆ కాన్సెప్ట్ సిటీలు అంటే నేనైతే గత ప్రభుత్వం చేసి పక్కన పెట్టండి, మీ ప్రభుత్వం కొన్ని అనుకున్నారు, అది ఎంతవరకు చేశారు, చేస్తున్నారా, చేయటం లేదా, ఎప్పుడు మెటీరియలైజ్ అవుతుంది, దాని అంచనాల గురించి చెప్పండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. వివేక్ గారు, మిస్టర్ వివేక్. యా సార్. యా యా ఇందాక మన వైసీపీ ప్రతినిధి గారు అన్నారు. ఒక నిమిషం వివేక్, మీరు వాళ్ళు రైజ్ చేసినటువంటి పాయింట్స్ ని వాటికి స్పెసిఫిక్ గా రెస్పాండ్ గుర్తుంది. గో హెడ్ మిస్టర్ వివేక్. యా సో ఇందాక ఆయన అంటున్నారు బీజేపీ అలయన్స్, బీజేపీ జనసేనతోనే అలయన్స్ అయింది, ఎందుకు తీసుకురావట్లేదని. అవును, కోటేశ్వరరావు గారు. సో బీజేపీ సార్ కాదు, వైసీపీ ప్రతినిధి అదే వచ్చే విధంగా మాట్లాడారు, అర్థం చేసుకోండి. చెప్పండి, పర్లేదు, నో ప్రాబ్లం. ఎవరన్నా ప్రాబ్లం, ఇద్దరికి కలిపి ఒకే ఆన్సర్. సో బీజేపీ అలయన్స్ అనేది కేవలం ఎన్నికల పొత్తు వరకు మాత్రమే అని చాలా సందర్భాల్లో మా అధినేత చెప్పారు. అలాగే ప్రజా సమస్యల పోరాటాల విషయంలో మేము డూడు బసవన్నల మద్దతు పలకమని మా ప్రధాన కార్యదర్శి గారు కూడా మీడియా సాక్షిగా తెలిపారు. పాయింట్ నెంబర్ 1. అలాంటి విషయాలలో రాజీ పడడము, ప్రజా విషయాలలో, పోరాట విషయాలలో. అలాగే టీడీపీ క్లెయిమ్ చేసుకుంటుంది, టీడీపీ జేఎస్పీ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని క్లెయిమ్ చేసుకొని ఎన్నికలలో ఫోటోలు వేసుకుంటున్నారు అని అన్నారు. టీడీపీ పార్టీ గురించి మేము 2018లోనే దాన్ని మంగళగిరి సాక్షిగా దానితో తెగదంపులు చేసుకొని బయట నుంచి మద్దతు ఇచ్చాము. మేము ప్రభుత్వంలో లేము, తప్పుల్ని ఎండగట్టాము, బయటకు వచ్చేసాము. కానీ వాళ్ళు మా వెంట పెడితే అది మా తప్పు కాదు. సో పదే విలువలు, విశ్వసనీయత గత 2 ఏళ్లుగా కూడా నేను మీకు క్లిప్పింగ్స్ కావాలంటే పంపిస్తాను. జనసేనకు సంబంధించిన మాటలను వక్రీకరించి జనసేనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తుందో, ఎలా యాంటీగా ప్రొజెక్ట్ చేస్తుందో మీరు దాని మీద కూడా ఒకసారి డిబేట్ పెట్టాలని కోరుకుంటున్నాను. మొన్నటి ఎంపీటీసీ జడ్పీటీసీ సందర్భంగా కూడా ఇలాగే మీ వెంటబడినట్లుగా అనేక చోట్ల పోస్టర్లు, హోర్డింగ్లు అటువంటివి కూడా వెలిసినట్లుగా మొత్తం అన్ని చోట్ల వార్తలు వచ్చాయి, వెలిసాయనేది ఫ్యాక్ట్. అదే చెప్తున్నాను. సో వాళ్ళ సర్వైవ్ కోసము, వాళ్ళ జీవన గడపడానికి, వాళ్ళ సైకిల్ టైర్ పంచర్ అయ్యి మొత్తం తుప్పు పట్టిన సైకిల్ కి మమ్మల్ని ఒక ఆయుధంగా వాడుకోవాలని, వాళ్ళు మునిగిపోతున్న దానికి మేము ఒక దిక్సూచిలా కావాలని వాళ్ళు వెంటపడి వాళ్ళు ఫోటోలు వేసుకుంటున్నారు. మేము ఎక్కడికెక్కడ ఖండిస్తూనే ఉన్నాము, ఎక్కడికక్కడ మేము వద్దని చెప్తున్నాము. మా పార్టీ అధినేత మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాటికి సంబంధించినంత వరకు, టీడీపీకి సంబంధించిన వరకు
మీరంత అట్రాక్టివ్గా ఉన్నారు, వాళ్ళు ఎందుకు వెంటబడుతున్నారు లేకపోతే? No, no, no. అది ఇప్పుడు ప్రాణాల్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ, వాళ్ళ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అధినేత యొక్క గేమ్ ప్లాన్ అది. ఆ, 2019 ఎన్నికల ముందు ఏమన్నాడు ఆయన మీడియా సాక్షిగా, ఇప్పుడు ఏమండి అయితే ఏమి జనసేనతో ఉంటే మీకేంటి ప్రాబ్లం అని ఆయన ఎంత క్యాజువల్ గా అన్నాడు, గమనించారా? ఆ, సో ఆ. ఇలాంటివి మేము అంటే మీ దగ్గర నుంచి ఇమీడియట్ గా స్పాంటేనియస్ గా మీ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తే, కొంచెం ధాటిగా కొంచెం గట్టిగా వస్తే జనం నమ్ముతారు. మీరేమో ఒక 2 నెలల తర్వాత ట్విట్టర్లో రియాక్ట్ అవుతారు. అది దానికి నేను ఒప్పుకోను. దానికి ఆ సాయంత్రమే మా పార్టీ అధినేత గారు స్పందించారు, అందరూ స్పందించారు. బట్ మాకు మీరు ఆ టైంలో ఉన్న వాయిస్ లేదు, మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి మాకు ఒక మీడియా లేదు. జనాలు కూడా చాలా విలువలు విశ్వసనీయత మీడియా చాలా రకరకాల రంగులు పూసి, నీలి రంగులు పూసి అద్దింది. సో జనం నమ్మారు, నో ప్రాబ్లం, మేమేమి బాధపడట్లేదు దానికి. బట్ మాకున్న నిజాయితీతోనే ప్రజలకు వద్దకే వెళ్తాము, ప్రజల సమస్యలను అడ్రస్ చేస్తాం. సో నెక్స్ట్ టీడీపీకి సిగ్గు లేదు అని మేము ఎన్నోసార్లు చెప్పాము, మళ్ళీసారి చెప్తున్నాము. మా పేరు వేసుకోవడానికి, మా నాయకుల పేర్లు వేసుకోవడానికి, మా బొమ్మ వేసుకోవడానికి వాళ్ళకి మరి అంత ఎందుకు సిగ్గు లేదో మరి మాకు తెలియట్లేదు సార్. సో అది క్లారిఫై చేశాను మళ్ళీసారి మీడియా ముఖంగా. అలాగే టీడీపీకి సంబంధించిన మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీ నాయకుడు మొన్న జరిగినటువంటి సంఘటనలు స్పెసిఫిక్గా వాటిని సైట్ చేస్తూ, వాటిని ప్రస్తావిస్తూ, వాటిని లేవనెత్తుతూ ఇలా చేయడం అనేటువంటిది నీతిబాహ్యమైనటువంటి పని. సిగ్గుశరం ఉన్నప్పుడు ఇంకోసారి చేయకండి అని కొంచెం ధాటిగా ఘాటుగా విమర్శించేట్లయితే అప్పుడు ప్రజలకు తెలుస్తుంది, అట్లీస్ట్ ప్రజలకు తెలుస్తుంది. ఓహో, లేకపోతే పాత స్నేహం ఉందేమోలే, పాత ప్రేమలు ఉన్నాయేమోలే అని అనుకునే ప్రమాదం ఉంది కదా. అది మేము సరిపోతాం సార్. మా అధినేత వాయిస్ ఇవ్వాల్సిన సమయంలో ఇస్తారు, ఘాటుగా ఇస్తారు. మేము ఉన్నాం కదా, ఆయన స్పందించే సమయంలో స్పందిస్తారు, సరిగ్గా బుల్లెట్ దిగుతుంది చూడండి. నెక్స్ట్ సో ఇందాక కోటేశ్వరరావు సార్ అన్నారు పవర్ స్టార్ అని సంబోధించారు. సార్ పవర్ స్టార్ కాదు సార్, ఆయన జనసేన అధినేత. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆయన సినిమా స్టార్. కేవలం 4 గోడల మధ్య సినిమా హాల్లో మాత్రమే పవర్ స్టార్ లేబుల్. అది కూడా పవర్ స్టార్ ఆయనకేమి పెద్ద ఇష్టమైన పేరు కూడా కాదు, దయచేసి గమనించండి. ఎప్పుడైనా సంబోధించేటప్పుడు జనసేన పార్టీ అధినేతగా సంబోధించినవి. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ సంబంధించినంత వరకు మన దేశంలో వ్యాపారవేత్తలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. దానికి వ్యాపారం చేసుకునే ఫెసిలిటీస్ మనం కల్పించాలి సార్. వ్యాపారం ఎక్కడ చేసుకునేవాడైనా ఎలాగైనా ఎక్కడికైనా వస్తాడని అన్నారు, కానీ ఆ వ్యాపారం చేసుకునే వ్యక్తికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అక్కడున్న ఫెసిలిటీస్, అంటే అక్కడ లోకల్గా ఇప్పుడు మా జిల్లాలకు సంబంధించినంత వరకు మామూలు విషయంలో కావచ్చు, లోకల్ ఎమ్మెల్యేల విషయంలో కావచ్చు, ఫ్యాక్టరీలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి, ఎంత ఇబ్బంది పెడతారనేది మాకు తెలుసు. మేము స్వయంగా చూస్తూ ఉంటాం. వాళ్ళ సంబంధించిన వ్యక్తులను చేర్చుకోవడం విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మొన్న మా ఊర్లో ఉన్న ఫ్యాక్టరీకి సంబంధించినంత వరకు కరెంట్ తీసేశారు, బికాజ్ వాళ్ళకు పబ్లిక్ గా వాళ్ళు అడిగినట్టు ఇవ్వలేదని. సో ఇలా ఉన్నప్పుడు వ్యాపారవేత్తలు ఎలా వస్తారు? మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఒక నాయకత్వం, ఒక లీడర్షిప్, మంచి లీడర్షిప్ ని, ఓపెన్ గా ఉన్న లీడర్షిప్ ని తీసుకెళ్లకపోతే మా రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు, వ్యాపారవేత్తలు ఎలా వస్తారు? పరిమళ నత్వానికి ఆయన ఒక వ్యాపారవేత్త, ఆయన కనీసం ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చారు, ఆయన ద్వారా ఎన్నెన్నో ఉద్యోగాలు ఏమన్నా కల్పించారా? కనీసం అదన్నా చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైనా ఏదైనా చేస్తే మేలు రిటర్న్ గా ఏదైనా తీసుకోవాలి కదా. కేవలం ఇవ్వడమేనా, లేకపోతే జనం డబ్బులు దోచి ఇవ్వడమేనా, లేకపోతే రిటర్న్ గా ఏమన్నా తీసుకుంటామా? దానికి కావాలి. మీరే చెప్పాలి, అది మీరే చెప్పాలి. మీరే దాన్ని సరిగ్గా చెప్పగలరు. ఏమంటారు, మీకున్న పద సంబోధన, మీకున్న 40 years, మీకున్న జర్నలిజాన్ని బట్టి మీరే చెప్పగలరు అది కరెక్ట్ గా. సో పెద్ద కంపెనీలకు చిన్న కంపెనీలను, పెద్ద కంపెనీలు రావట్లేదు, చిన్న కంపెనీలు వస్తున్నాయి, మేము ఎంకరేజ్ చేస్తున్నాం అని అన్నారు వైసీపీ ప్రతినిధి గారు. వచ్చిన కంపెనీలు అన్నింటినీ ఎంకరేజ్ చేస్తున్నాం అన్నారు. ఏ కంపెనీలు వస్తున్నాయి? మందు కంపెనీలు పెడుతున్నారు బాగా, మద్యం కంపెనీలు బాగా చిన్న వాటిని బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేస్తున్నారు. దశల వారీగా మద్యపాన నిషేధం కాస్త దశలు అన్ని పోయేసి సంపూర్ణ మద్యపాన నిషేధం అనే టైటిల్ ని పక్కన పెట్టి పూర్తి మద్యపానము మీకు అందుబాటులో ఉంటుంది, ఎంకరేజ్ చేస్తున్నాము అనేది లేబుల్ గా మంచి కలరింగ్ ఇచ్చి రంగురంగులు అదే భూములు రకరకాలు ఉన్నాయి కదా, అవి పేర్లు కూడా భిన్నమైనటువంటి వార్త ఇవాళ నిన్న వచ్చినట్లుంది కదా వివేక్. దానికి భిన్నమైనటువంటి వార్త ఇవాళ నిన్న వచ్చినట్లుంది. మద్యాన్ని తగ్గిస్తాం, మద్య వినియోగాన్ని తగ్గిస్తాం, తగ్గుతోంది అని అంటూ. సార్ 2 ఏళ్ల నుంచి వింటున్నాం లేండి సార్, 2 ఏళ్ల నుంచి వింటున్నాం కదా, 2 ఏళ్ల నుంచి వింటున్నాము. ఎంత తగ్గిస్తారో లెక్కలు తెలుస్తాయి కదా, మద్యపానాన్ని ఎంత ఆదాయంగా చూసుకుంటున్నారో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వము, జనాలకు తెలుసు కదా. సో నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే కార్పొరేషన్ నిధులు. మీకు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పాను, ఫస్ట్
ఫస్ట్ సెషన్ లో కార్పొరేషన్లు పెట్టారు, కులానికి ఒక కార్పొరేషన్ కూడా పెట్టారు. కనీసం ఆ కార్పొరేషన్ కు ఒక కులానికి సంబంధించిన కార్పొరేషన్ నిధుల ద్వారానైనా యువతకి ఏదన్నా మేలు చేశారా? దాని మీద ఒక శ్వేతపత్రం కావాలని అడుగుతున్నాం. అలాగే ఇందాక రవికిరణ్ గారు కోట్ చేసినట్టు దాదాపు అన్ని కంపెనీలు నేను రాసుకున్నారు, రవికిరణ్ గారు కోట్ చేసినట్టు ఆ కంపెనీలకు సంబంధించినవి ఎన్ని పోయాయి, ఎందుకు పోయాయి, దాని మీద ఏమి రివ్యూ జరిగింది, మనం ఇంకా పెట్టుబడులకు సంబంధించిన సరే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు లేవు, కరోనా వల్ల నష్టపోయిందని అనుకున్నాం. మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ని, మన దగ్గర ఉన్న డబ్బులను ఎంతవరకు మనం దుర్వినియోగం కాకుండా కాపాడుకుంటున్నాం? రంగులు వేశారు సార్, 1400 పెట్టి 1400 కోట్లు ప్రజాధనాన్ని పెట్టి రంగులు వేశారు, దాన్ని తొలగించమని హైకోర్టు చెప్పింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ రంగులు 1400 కోట్లు పెట్టి దాన్ని తొలగిస్తారు. మొత్తం ఎంత? 2800 కోట్ల రూపాయల డబ్బులు, ప్రజా డబ్బులు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఎవరు డబ్బు సార్ అది? దానివల్ల మనకి ఎంత ఉపయోగం, దానివల్ల ఎన్ని జిల్లాలు బాగుపడతాయి, ఎన్ని ప్రజాహితమైన కార్యక్రమాలు చేపట్టచ్చు? సో ఇదంతా డబ్బు కదా. 2.5 లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్పుకున్న మన రాష్ట్ర ప్రభుత్వానికి, అది ఆదాయం లేని రాష్ట్రానికి, ఎంతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి ఎంత డబ్బును దుబారాగా చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అనే దాంట్లో నిజంగా హేతుబద్ధత ఉంటే, నిజంగా ఉంటే మీరు చెప్పండి. ఆయన వైసీపీ గారు ఎలాగో మనం వాళ్ళు ప్రభుత్వాన్ని సమర్థించుకుంటారు కాబట్టి ఒక జర్నలిస్ట్ గా మీరు చెప్పండి ఎంత దుర్వినియోగం జరుగుతుంది. ప్రజల డబ్బును ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ చేయకూడదు మరి నిజంగా అయితే. ఆయన ముఖ్యమంత్రి గారు టాపిక్ నుంచి దూరంగా వెళ్ళకు వివేక్, టాపిక్ నుంచి దూరంగా వెళ్ళకండి. ఇంకో లాస్ట్ పాయింట్, ఇప్పుడు సరే బయట నుంచి మనకేమి పెట్టుబడులు రావట్లేదు, సరే కరోనాని వదిలేద్దాం. కడప స్టీల్ ప్లాంట్ 2007లో వైఎస్ఆర్ మొదలుపెట్టిన స్టీల్ ప్లాంట్ 2018లో 2007లో వైఎస్ఆర్ శంకుస్థాపన చేస్తే, 2018లో చంద్రబాబు చేస్తే, 2019లో మళ్ళీ అగైన్ వైఎస్ఆర్ కొడుకు అయిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 3 సార్లు ముగ్గురు ముఖ్యమంత్రులు ముచ్చటగా జెండా ఊపారు. ఇంతవరకు అక్కడ ఇటుక కూడా వేయలేదు. బడ్జెట్ లో నామమాత్రంగా 40 కోట్ల నిధులు వేశారు. 40 కోట్లతో 100 మెట్రిక్ టన్నులు, మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి జరుగుతుందని మనం నమ్మచ్చా? సో ఇలాంటి విషయాలకు బైఫర్కేషన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేయాల్సినటువంటి ఇష్యూ కదా అది. సో అది మొన్న సమావేశం జరిగింది, ఆ సమావేశంలో ఈ ఇష్యూ కూడా చర్చకు వచ్చింది. ఓకే, ఏవైతే రాష్ట్రానికి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో చెప్పండి. మనము శిలాఫలకాలు వేసుకుంటూనే వెళదాం, నేను అనేది అంటే అందరినీ అంటున్నాను సార్, నేను శిలాఫలకాలు వేసుకుంటూనే వెళ్దామా, రాష్ట్రానికి ఏమన్నా నిజాయితీగా మనం ఏమన్నా చూపిద్దామా అనేది అడుగుతున్నాను. మేము ప్రజలుగా మేము పార్టీగా అడగాలని అడుగుతున్నాం. ఇది ఒకసారి చూస్తే ఇది శిలాఫలకం సార్, 2007లో వేసిన కనపడదు కూడా. ఓకే బ్రదర్, నువ్వు ఎంత అవుట్డేటెడ్. 2007లో ప్రారంభోత్సవం చేసిన స్టీల్ ప్లాంట్ దుస్థితి అలా ఉంది. ఓకే, శంకుస్థాపన ఇప్పటికీ అలాగే ఉంది, చెట్ల కంపల్లో ముళ్ళ కంపల మధ్య ఉంది సార్. మనం ఈ ప్రభుత్వం నుంచి చేస్తాం. 14 ఏళ్లగా రాష్ట్రానికి ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వాలు 14 ఏళ్లగా ఇంతవరకు ఆ ప్రజాధనం, కోట్ల రూపాయల ప్రజాధనం నిలపాలు చేసి ఇప్పటికీ హామీల ద్వారానే జరుగుతుంది. దానికి ఏం జవాబు చెప్తారు? ఓకే, థ్యాంక్ యూ మిస్టర్ వివేక్. నౌ ఇట్ ఈస్ యువర్ టర్న్, అఫీషియల్లీ యువర్ టర్న్. కృష్ణమోహన్ గారు ఒక్క నిమిషం. ఆయన కూడా ఇంకొక ప్రశ్న. ఇందాక ముఖ్యమంత్రి గారు 2 రోజుల క్రితం మాట్లాడుతూ ఈ యొక్క సమిట్ లోనే ఏమన్నారంటే, ఎంఎస్ఎంఈలు ఇప్పుడు వరకు 2 ఏళ్లలో 16,311 ఎంఎస్ఎంఈలు వచ్చాయి, దాని ద్వారా 1,13,000 ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. వెల్ అండ్ గుడ్. కానీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు వారు 2 ఏళ్లలో వచ్చిన దాన్ని లెక్క చెప్తూ 13,855 వచ్చాయి, 88,516 జాబ్స్ వచ్చాయి అంటున్నారు. అంటే ఇక్కడ 2,1,500 యూనిట్లు తగ్గిపోయినాయి, 25,000 జాబ్లు తగ్గిపోయినాయి. అంటే ఇద్దరు వేరే వేరే అంశాలు చెప్తున్నారు, ఏది కరెక్ట్? అలాగే కడపతో కూడా రాష్ట్ర ప్రభుత్వం మేము కట్టుకుంటాం అన్నారండి. ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి 3 ఏళ్లు మేము కంప్లీట్ చేస్తామని చెప్పి అన్నారు. కేంద్ర ప్రభుత్వం పని లేదు, జమ్మల మరుగు చూడండి, కేంద్ర ప్రభుత్వం రిఫర్ చేశారు, కడప మేమే కట్టుకుంటాం అన్నారు ముఖ్యమంత్రి గారు. ఓకే, థ్యాంక్ యూ. లేదు, వీళ్ళిద్దరికి లేటెస్ట్ ఎంత అవుట్డేటెడో, ప్రైమ్ 9లో ఎంత అవుట్డేటెడ్ న్యూస్ చెప్తున్నారు చూడండి. కడప స్టీల్ ప్లాంట్ అవుతారు, మీ ఛానల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, మీ ఛానల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు అలౌ చేస్తున్నారు. వీళ్ళిద్దరు అందరి మీద పడి ఖర్చు చేయమంటారా ఏంటండి? కదా, మాట్లాడితేనే కదా ప్రజలకు తెలిసేది. వీళ్ళు ఎంత అవుట్డేటెడ్. 2007 గురించి మాట్లాడి 2007 ఫోటో చూపించి అది ఫౌండేషన్ స్టోన్ అంటున్నారు. 2007 తర్వాత రాజశేఖర రెడ్డి గారు అయిపోయి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాంపౌండ్ వాల్కి ఎవరు ఇప్పుడు బీజేపీ ఎంపీ అయిన సీఎం రమేష్కి కాంట్రాక్ట్ ఇచ్చారు, అప్పుడు టీడీపీ ఎంపీకి. అది 1 ఆస్పెక్ట్.
తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత లాయిడ్ స్టీల్స్ అనే కంపెనీతో జాయింట్ వెంచర్ స్పెషల్ పర్పస్ వెహికల్ సైన్ చేసి జాయింట్ వెంచర్ సైన్ చేసి వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది ఇద్దరు మాట్లాడట్లేదు. ఇప్పుడు లాయిడ్ స్టీల్స్కి అప్పచెప్పామన్న విషయం లండన్ బేస్డ్ కంపెనీకి అప్పచెప్పాము కడప స్టీల్ ప్లాంట్ అనేది ఇద్దరు మాట్లాడేది కన్వీనియంట్గా. ఇంకో కన్వీనియంట్గా ఏం మాట్లాడాలి బీజేపీ? నేను చెప్పే ఇప్పుడు అదే కదా చెప్తున్నాను, కంగారు పడద్దు. ఈ ఆస్పెక్ట్ దాచి ఇద్దరు చెప్పకుండా మళ్ళీ ఏమంటున్నారు, ఎస్ఆర్ వచ్చింది అంటున్నారు. దాని ఇన్ బిట్వీన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అడగడం పర్సూ చేయడం జరిగింది. మీరు టేకప్ చేస్తానన్నారు, ఏపీ రియాన్ బిల్ ప్రకారం చెయ్యండి అది ఇది. ఎప్పుడు లాయిడ్ స్టీల్కి ఇవ్వకముందరా లాయిడ్ స్టీల్ కంపెనీ ఓనర్ ఏదైతే లండన్ బేస్డ్ కంపెనీయో ఆయన బ్యాంక్రప్సీ ఫైల్ చేయడం జరిగింది. వాట్ ఎవర్ తనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినాయి లండన్లో. ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎంఓయూ సైన్ క్యాన్సిల్ చేసి నెక్స్ట్ బిడ్డర్ ఎవరు ఉన్నారు అని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరైతే అడ్వైజర్స్ ఉన్నారో వారికి హ్యాండ్ ఓవర్ చేస్తే నెక్స్ట్ బిడ్డర్ అవైలబుల్ బిడ్డర్ ఎస్ఆర్ స్టీల్స్. ఎస్ఆర్ స్టీల్స్కి ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఈ ఆస్పెక్ట్ ఏమీ చెప్పకుండా దాచేసి అంత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తప్పు కింద అవుట్డేటెడ్ మాటలు మాట్లాడి ఏమీ జరగట్లేదని పిక్చర్ ఇస్తున్నారు. ఎస్ఆర్ స్టీల్స్కి కోవిడ్లో లాస్ట్ 3-4 months బ్యాకే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కడప స్టీల్ ప్లాంట్ వరకు. 1 భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ పర్వ్యూలో ఉంటుంది డేటా కేబుల్స్ ఇవన్నీ కూడా. అది మేజర్గా టర్మినేట్ అయ్యేది సింగపూర్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి చెన్నైలో టర్మినేట్ అవుతుంది. రెండోది ముంబైలో టర్మినేట్ అవుతుంది. మీరు అందరూ అనుకుంటాం కూడా ఎందుకు చెన్నైని ప్రిఫర్ చేస్తారు చాలా కంపెనీలు, ఎందుకు ముంబైని ప్రిఫర్ చేస్తారు, గుజరాత్ని ప్రిఫర్ చేస్తారంటే ఈ సబ్మరైన్ కేబుల్స్ న్యాచురల్గా ఏదైతే కన్వీనియన్సెస్ ఉన్నాయో యూరోప్ నుంచి టర్మినేషన్ బాంబేకి వస్తుంది, ఈ సౌత్ ఈస్టర్న్ దేశాల నుంచి వచ్చి చెన్నైలో టర్మినేట్ అవుతుంది. సో టర్మినేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ బిజినెస్ పొటెన్షియల్ ఉంటుంది. హైదరాబాద్లో విశాఖపట్నం విజయవాడ అన్నీ కూడా అక్కడి నుంచే తెచ్చుకోవాలి. ఈ మధ్యకాలంలో లాస్ట్ 2-3 yearsలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్ టు టర్మినేట్ 1 more సబ్మెరైన్ కేబుల్ అట్ వైజాగ్ విశాఖపట్నం. అది టర్మినేషన్ జరగట్లేదు ప్రస్తుతానికి, పెండింగ్ పడింది. నేను లేటెస్ట్గా కనుక్కున్నాను, నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి నేను ఫాలో చేస్తున్నాను. అది ప్రస్తుతానికి సెంట్రల్ గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది. అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఫారెన్ టైప్ ఉంటే ఫారెన్ కంపెనీలు ఉంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అవి. అది విశాఖపట్నం టెర్మినేట్ అవ్వాల్సింది ప్రస్తుతానికి డిలే జరుగుతుంది. అడానీ ఏదైతే మొదట చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చేసింది పెట్టేసింది అన్నది చంద్రబాబు నాయుడు హయాంలో అడానీ. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అంటే అడానీ వెళ్ళిపోయింది. వెంటనే ఇమీడియట్గా మీరు తాలిబాన్ పత్రికలు వాళ్ళు అవి చదివి మాట్లాడే వ్యక్తులు ఆ విశ్లేషణలు అనేది అడానీ వెళ్ళిపోయింది అని సైలెంట్గా. ఇప్పుడు ఏదైతే జియో రిఫర్ చేశారో 130 acres అనేది విశాఖపట్నం కొండ ప్రాంతం వారికి ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ టెర్మినల్ సబ్మెరైన్ కేబుల్ టెర్మినేట్ అయిన వెంటనే అడానీ డేటా సెంటర్ ఫంక్షనల్గా విశాఖపట్నంలో స్టార్ట్ అవుతుంది. దాని గురించి బీజేపీ నాయకులు నన్ను అడుగుతున్నారు, ఏంటి డేటా సెంటర్ అడానీ ఏ పొజిషన్లో ఉన్నదని. అడానీ డేటా సెంటర్ పొజిషన్ ఏదో ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్మెరైన్ కేబుల్కి పర్మిషన్స్ అవన్నీ ఇచ్చి అక్కడ టెర్మినేట్ చేస్తే 6 నెలల్లో వాళ్ళు స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో హూస్ ఫాల్ట్ ఇస్ ఇట్? 1 పెండింగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ అనేక కారణాలు, కోవిడ్ వచ్చి ఉండొచ్చు, అనేక కారణాలు, బిజినెస్ ఇంట్రెస్ట్. జనరల్గా ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పారు జనరల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా హెస్ కమ్ డౌన్ ఫర్ వేరియస్ సినారియో జనరల్. అడానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఏదైతే 130 acres ఇచ్చామో డేటా సెంటర్కి అలాంగ్ విత్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ కూడా ఉన్నది. అడానీ వాళ్ళు దే హెవ్ సైన్డ్ అనే జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ విత్ ఫ్లిప్కార్ట్ అక్రాస్ ఇండియా. ఏదైతే మేజర్గా అమెజాన్తో కంపీట్ చేసిన ఫ్లిప్కార్ట్తో అడానీ సైన్ చేసి విశాఖపట్నంలో కూడా ఫుల్ఫిల్మెంట్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా 2-3 చోట్ల పెడుతున్నారు. అది మనకరం. అడానీ హ్యాస్ టేకెన్ ఓవర్ కృష్ణపట్నం పోర్ట్. అడానీ హ్యాస్ టేకెన్ ఓవర్ గంగవరం పోర్ట్ విశాఖపట్నంలో ఉన్నది. అడానీ మైట్ గెట్ మచిలీపట్నం పోర్ట్. 3 మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అడానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళకి వంత పాడేవాళ్ళు అడానీ వెళ్ళిపోయింది అన్న వాళ్ళు వెంటనే అడానీకి అమ్మేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అని స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. అడానీ డేటా సెంటర్ అంటే స్టార్ట్ అయిందా, ఎక్కడుంది వైట్ పేపర్ అని అడుగుతారు జనసేన వాళ్ళు. వైట్ పేపర్ అనేది ప్రైవేట్ కంపెనీ, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకున్న లోటుపాట్లు అని వాళ్ళు ఫేస్గా వాళ్ళైతే అడానీ డేటా సెంటర్ వస్తున్నది, ఫుల్ఫిల్మెంట్ సెంటర్ వస్తుంది, 2 పోర్ట్లు ఉన్నాయి, 3వ పోర్ట్ వచ్చే ఆస్కారం ఉన్నది ఆ బిడ్డింగ్లో. దాన్ని బట్టి అది అడానీ. రిలయన్స్ వరకు వచ్చేటప్పటికి కొన్ని చెప్పకూడదు బట్ తెలియాలి కాబట్టి మీకు చెప్తున్నాను. అనిల్ అంబానీ గారు పిపావ్ డిఫెన్స్ సెంటర్ అనేది కొనడం జరిగింది
ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనిల్ అంబానీ గారు. ఆయన అప్పటికి ఇంకా కొంచెం బ్యాడ్ షేప్ స్టార్ట్ అయింది అప్పుడు. అది హైయెస్ట్ అంటే 600, 700, 800 కోట్లతో టక్ మనీ సింగిల్ పేమెంట్ ఇచ్చేసి టేక్ ఓవర్ చేసి పిపవర్ డిఫెన్స్ సెంటర్ కొని రిలయన్స్ డిఫెన్స్ సర్వీసెస్ సిస్టమ్స్ కంపెనీ అని మార్చారు. అది షేర్ ట్రేడ్ అవుతున్నది ఆ కంపెనీ. దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ రైజ్ చేశారు, లోన్స్ రైజ్ చేశారు, అన్నీ చేశారు. తర్వాత ఆయన బ్యాడ్ షేప్లోకి వెళ్ళిపోయారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో రిలయన్స్ వాళ్ళు ఇంకో కంపెనీని కూడా సృష్టిస్తే నరేంద్ర మోడీ గారు హెచ్ఏఎల్ని కూడా పక్కన పెట్టి ఏదైతే మన ప్లేన్లో అయితే ఫ్రాన్స్ నుంచి యూరోప్లో కొంటున్నామో దాని మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా రిలయన్స్ డిఫెన్స్ సిస్టమ్స్కిను రిలయన్స్ ఎయిర్ స్పేస్ సెంటర్స్కి ఇవ్వడం జరిగింది. అప్పుడు యావత్ జాగువార్ ఇవన్నీ యావత్ భారతదేశం అంతా కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. అదేంటిది హెచ్ఏఎల్ అన్నది అంత పెద్ద కంపెనీ ఉండగా, అంత సర్వీస్ ఉండగా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ ఉండగా ఎందుకు రిలయన్స్కి ఇస్తున్నారని చెప్పి క్వశ్చన్ చేస్తే లేదు రిలయన్స్ అనేది ప్రైవేట్ కంపెనీ, మేము డిసైడ్. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో క్లారిఫై చేశారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో వేరే ఇద్దరు మినిస్టర్స్ కూడా క్లారిఫై చేయడం. సుప్రీంకోర్టు కూడా దాంట్లో ఏ విధమైనటువంటి అన్వాంటెడ్ డెవలప్మెంట్స్ ఏం జరగలేదు, అక్రమాలు ఏమీ జరగలేదు. అది సెకండ్ ఆస్పెక్ట్. దీన్ని టెండర్ రిలయన్స్కి ఇచ్చింది ఏ బేసిస్లో ఇచ్చామంటే అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, అది భారతదేశ ప్రభుత్వానికి సంబంధం లేదు. ఆ యూరోపియన్ దేశాలు, అక్కడ యూరోపియన్ కంట్రీస్ కౌంటర్ పార్ట్స్ వాళ్ళు డిసైడ్ చేసుకుని ఈయన పార్ట్నర్ కింద పెట్టుకుని మాకు సంబంధం లేదని చెప్పారు. కట్ చేస్తే ఒక 6 నెలలు సంవత్సరం అయ్యే టైంకి రిలయన్స్ మొత్తం అనిల్ అంబానీ వింగ్ అంతా కూడా పడుకున్నది. అనిల్ అంబానీ వారికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరికి తెలియదు చెప్తున్నాను, 1000 ఎకరాలు అలాట్ చేశారు అతి తక్కువ ప్రైస్కి. ఎవరికి తెలియదు, అది అలాట్ చేశారు. అది ఆ తర్వాత సబ్సిక్వెంట్గా అది పడుకోవడం వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది. అలాంటి కంపెనీలు పెద్ద కంపెనీలు అన్నా కూడా చాలా అలాట్మెంట్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినాయి. అండ్ రిలయన్స్కి ఏదైతే ఒక వింగ్ సేమ్ అనిల్ అంబానీ గారికి హైదరాబాద్లో 100 ఫ్లోర్లకి ల్యాండ్ అలాట్ చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సబ్సిక్వెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మళ్ళీ రీనెగోషియేట్ చేసి అనిల్ అంబానీ గారికి 100 ఫ్లోర్కి కమర్షియల్ 100 ఫ్లోర్ బిల్డింగ్కి పర్మిషన్ ఇచ్చారు. క్యాన్సిల్ ఇప్పటికీ చేయలే. టెక్నికల్గా ల్యాబ్స్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. బట్ ఇప్పటికీ కూడా టెక్నికల్గా క్యాన్సిల్ చేయలేదు. అనిల్ అంబానీ గారు ఎక్కడ ఉన్నారో మనందరికీ తెలుసు, ఆ కంపెనీలు ఎలా ఉన్నాయి. అలాంటి అనిల్ అంబానీ లేదా రిలయన్స్ రిలేటెడ్ కంపెనీస్ వెనక్కి వెళ్ళిపోయినాయి. అదేదో మహా తప్పు కింద అది ముఖేష్ అంబానీ రిలయన్స్ వెళ్ళిపోయినట్టు ప్రొజెక్షన్ వీళ్ళందరూ. మూడో ఆస్పెక్ట్ ఏంటంటే ప్రైమ్ ప్రాపర్టీ విశాఖపట్నంలో ఏంటి కన్వెన్షన్ సెంటరును మాల్కి ప్రైమ్ ప్రాపర్టీ ప్రైవేట్ వ్యక్తుల్ని దారాదత్తం చేసి అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని అది తిరిగి మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం జరిగింది. అంతే చూడండి, గవర్నమెంట్ భూమి ప్రైమ్ మీద ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చారు. బిజినెస్ శారీ షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఉన్న వ్యక్తికి ప్రైవేట్ ఆయనకి ఆ విధంగా ఇచ్చారు. తెలుగుదేశం కిక్ బ్యాక్ తీసుకున్నారు, థర్డ్ పార్టీ కంపెనీలకి ఇవ్వడం జరిగింది. అది క్యాన్సిల్ చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ప్రైమ్ ఏరియా బీచ్ ఫ్రంట్ ఏరియా ప్రాపర్టీ అది మహా తప్పు అని చెప్పి ఒక 3 నెలలు 4 నెలలు వీళ్ళు పేపర్లో రాయడం, ఆ కంపెనీ వెళ్ళిపోయింది, ఈ కంపెనీ వెళ్ళిపోయింది. అరే ప్రొటెక్ట్ చేసాం. మూడో అంశం ఏంటంటే కోర్టులు వ్యతిరేకత వచ్చింది, లేదా కోర్టులో వ్యతిరేకత కావాలని చేసుకుంటున్నారు ప్రభుత్వం. దాన్ని ఈ తెలుగుదేశం మీడియా ప్రమోట్ చేసిన అంశాలు వీళ్ళు మాట్లాడి ఇన్నిసార్లు కోర్టులు మొట్టగా వేసింది అని అంటారు వీళ్ళు. జెడ్పీటీసీ ఎంపీటీసీ స్టే ఇచ్చారా లేదా, ఇంటరిమ్ స్టే ఇచ్చారా లేదా, ఎలక్షన్కి స్టే ఇచ్చారు, తర్వాత ఎలక్షన్ కండక్ట్ చేయమన్నారా లేదా, ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు కూడా రిజల్ట్స్కి స్టే ఇచ్చారు కదా, మళ్ళీ క్లియర్ చేశారు కదా. అంటే అప్పుడు మీరేమంటారు వీళ్ళందరూ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఆ రోజు స్టే ఇచ్చిన వెంటనే మొట్టికాయ కొట్టేసింది, ఏదో అన్యాయం జరిగిపోయింది ఏదంటే ఆ రోజు కోర్టు అలా ఉంటుంది. ఇంకో అసలైన హైలైట్ అయిన విషయం మీకు చెప్తాను. లేటెస్ట్గా టీడీడీ రూల్ ప్రకారంగా సెక్షన్ ఎండోమెంట్స్ ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారంగా తిరుపతి దేవస్థానం సెపరేట్గా 95 నుంచి క్లాజెస్ ఉన్నాయి. తిరుపతి దేవస్థానానికి ఒక శాంక్టిటీ ఉంది, దేవస్థానంలో అతిపెద్ద దేవస్థానం కాబట్టి. దాని క్లాజ్ ప్రకారంగా అర్లియర్ 9 మంది ఉండేవారు, తర్వాత 14 మంది చేశారు, ప్రస్తుతానికి 28 మంది టీడీడీ బోర్డు మెంబర్స్ కింద చేయొచ్చు. 2 జియోలు ఇచ్చినాయి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. చైర్మన్ విత్ టీడీడీ బోర్డు మెంబర్స్ ఒక జియో, 3 జియోలు ఇచ్చింది మొత్తం. ఫస్ట్ ఏమిటి చైర్మన్ది అపాయింట్మెంట్ ఇచ్చేశారు, తర్వాత 28 మంది టీడీడీ మెంబర్స్ కింద ఇచ్చారు, 3 స్పెషల్ ఇన్వైటీస్ కింద ఇచ్చారు. కోర్టులో ఆర్గ్యూ చేశారు. కోర్టు వీళ్ళు ఏమంటారు, యాక్ట్ ప్రకారంగా సెక్షన్ సో అండ్ సో క్లాస్ 28 మందిని అపాయింట్ చేయొచ్చు, దాన్ని ఎలా స్టే ఇస్తారు కోర్టు?
రూల్ ప్రకారంగా ప్రశ్న అది కాదు. ప్రశ్న స్వామివారికి ఏ విధంగా అంటే ఎక్కువ దీన్ని డీవియేట్ చేయొద్దు. నేను అనేది కామెంట్ ఇక్కడ స్వామివారికి ఏ విధమైనటువంటి సేవ చేసేటువంటి బాధ్యత లేకుండా కేవలము అక్కడ అందేటువంటి ప్రోటోకాల్ మర్యాదల కోసం వాళ్ళ పలుకుబడి పెంచుకోవడం కోసము ఆ మర్యాదల కోసం మాత్రమే వీళ్ళని అపాయింట్ చేశారు. అది ఆరోగ్యకరమైనటువంటి సంప్రదాయం కాదు. అది కూడా ఎలాంటి వాళ్ళకి అపాయింట్ చేశారు? ఏదో ఒక స్వామీజీలకో లేకపోతే భక్తి యోగంలో చాలా ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించినటువంటి వాళ్ళనో అటువంటి వాళ్ళకి కాకుండా జైలు జీవితాలు గడిపినటువంటి వాళ్ళకి, పారిశ్రామికవేత్తలకి, వ్యాపారవేత్తలకి అటువంటి వాళ్ళకి ఇష్యూ చేశారు. అందువల్ల అది చాలా అభ్యంతరకరంగా ఇప్పుడు మనం జనరలైజ్ చేయకుండా నిన్న వేరే ఛానల్లో వెళ్ళినప్పుడు డైరెక్ట్గా వేరే పార్టీ వాళ్ళు ఆల్ మెంబర్స్ హూ హ్యావ్ బీన్ అపాయింటెడ్ ఆర్ క్రిమినల్స్ అంటున్నారు డైరెక్ట్గా. జైలు జీవితం గడిపిన వాళ్ళు, తీవ్రమైన నేరారోపణలు, ముఖ్యంగా ఆర్థిక నేరారోపణల మీద జైలుకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అదే ఒక్క నిమిషం, వాళ్ళు అన్నయ్య మాటలు చెప్తున్నాను. క్రిమినల్స్ అందరూ క్రిమినల్స్ అంట అంటే ఆ విధంగా మాట్లాడచ్చు. ఏదో ఒకళ్ళు ఇద్దరు కన్విక్ట్ అయితే కదా అసలు ఆ విధంగా మాట్లాడుతున్నారు. నేను లేవనెత్తిన అంశం లీగల్ పాయింట్ ఏంటంటే కోర్టుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి 28 మంది ప్రభుత్వం అపాయింట్ చేయొచ్చు. యాక్ట్ ప్రకారంగా 28 మందికి ఉంది. దాంట్లో బోర్డు మెంబర్స్ చేయొచ్చు. అది ఏ బేసిస్లో స్టే ఇస్తారు? ప్రస్తుతం స్టే ఇచ్చారు, బట్ అది రేపొద్దున ఎత్తేస్తారు కదా స్టే. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు హయాం రాఘవేంద్రరావు గారిని స్పెషల్ ఇన్వైటీ కింద అపాయింట్ చేశారు. అంత ముందర చాలా మీటింగ్లు నాకు పర్సనల్గా తెలుసు. చిరంజీవి స్వామీజీ స్పెషల్ ఇన్వైటీ కింద పిలిచారు. అర్లియర్గా పనిచేసిన మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ జేఈఓల్ని ఎన్నో మీటింగ్స్కి స్పెషల్ ఇన్వైటీ కింద పిలిచారు. ఆగమ శాస్త్ర నిపుణుల్ని చాలామందిని స్పెసిఫిక్గా వెయ్యికాల మండపం గురించి రిమూవల్కి మరి రీఎరెక్షన్ కోసం ఎన్నోసార్లు స్పెషల్ ఇన్వైటీ కింద పిలిచారు. ఇవన్నీ అలా అని కాదు. అంటే నేను అనేది స్పెషల్ ఇన్వైటీ లేనంత మాత్రాన స్టే చేయడం అని కాదు. కోర్టు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆర్గ్యుమెంట్స్ అప్పుడు నేను ఇంకా కులంకషంగా ఆలోచిస్తామన్నారు. తర్వాత స్టే ఎత్తేస్తారు అన్న దాన్ని కూడా అంటున్నాను. నేను ఏ విధంగా అయితే జడ్పీటీసీ ఎనీవే ఇక్కడ ప్రశ్న ఆరోపణ అభియోగం ఏమిటంటే మా అడుగడుగునా కూడా కోర్టులు మా పరిపాలనకు అడ్డుపడుతున్నాయి అనే క్రియేట్ చేయడం ద్వారా ఒక విక్టిమ్హుడ్ని అదే నేను అంటున్నాను. అసలు ఇప్పుడు నేను అనేది ఏంటంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్, కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్, రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషనర్గా ఉండేటప్పుడు మొత్తం అన్ని స్టే చేసి నేనే ఎలక్షన్ కమిషనర్గా ఉంటే సీఎంకి ఎవరు సంబంధం లేదంటే సుప్రీంకోర్టు, లోవర్ కోర్టులో ఎలాగా మాకు వ్యతిరేకం వచ్చింది. సుప్రీంకోర్టు నథింగ్ డూయింగ్ లైక్ దాట్. నీకు ఎప్పుడైతే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తావో అప్పుడు ఎలక్షన్ కోడ్ పెట్టుకో అన్నారు. అప్పుడు ఏమైంది మళ్ళీ? అంటే నేను అనేది ఏంటంటే వీళ్ళు ఆ తెలుగుదేశం కానీ ఆ పత్రికలు కానీ ఆ మీడియా ఛానల్స్ ఆ విధంగా మాట్లాడతాయి. దాన్ని ఏదో పెద్ద నెపం కింద వీళ్ళు వెనకేసుకుని మాట్లాడము ప్రజలకు తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను అనేది అంటే ఎలక్షన్ కమిషనర్ గారు రమేష్ కుమార్ గారు తప్పిదాన్ని సుప్రీంకోర్టు సరి చేసింది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ కండక్ట్కి అడ్డు పెట్టారు. అట్టగా శ్రీధర్ గారు ఒక 162 కేసులలో వివిధ కోర్టులు, అనేక కోర్టులు ఈ విధం వ్యతిరేకమైనటువంటి తీర్పులు ఇచ్చిన కారణంగా ఇదంతా కూడా వాళ్ళు డిజైన్ చేయడమే. అంటే వాళ్ళు డిజైన్ చేసి ఇప్పుడు ఆ నెంబర్ కూడా డిజైన్ చేస్తే నేను అనేది అదే, ఆ నెంబర్ కూడా డిజైన్ చేస్తే ఆ ట్రాప్లో ఆ నెంబర్ అయింది అని అంటున్నారు. ఇప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్స్ మీద 10 పిటిషన్లు పడినాయండి. ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ మీద 10 పిటిషన్లు పడినాయి. కనకరాజు గారిది వదిలేయండి నేను చెప్పేది. ఇప్పుడు టీడీడీ మీద ఒక 4 పిటిషన్స్ పడినాయి. అది కూడా ఆఖరికి జరిగేది ఇబ్బంది ఏం లేకుండా అన్నీ జరుగుతున్నాయా లేవా? అది కూడా ఏదో నెగిటివ్ కింద ప్రాపగండా. మళ్ళీ ఆ నెగిటివ్ మేమే చేసుకుంటామని మళ్ళీ ప్రాపగండా. దాని మీద చర్చ. నిన్న ఫర్ దట్ మ్యాటర్ వేరే 2 ఛానల్స్, మీరు తాలిబాన్ ఛానల్స్ అంటున్నారు కదా, ఆ ఛానల్స్లో క్లియర్గా ఏం చెప్పారంటే అండి, ఇప్పుడు వివేక్ ఇలా మాట్లాడుతున్నాడు, దాంట్లో జనసేన క్యాండిడేట్ కూడా ఉన్నాడు, ఆ ఛానల్లో టీడీపీ క్యాండిడేట్. మహాకూటమి ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు, అంటే కొంత వాళ్ళకి వంత పాడుతూ ఉంటారు కదా, పాత తెలుగుదేశం కదా, రేవంత్ రెడ్డి, కమ్యూనిస్టులు, ఇంకా 2-3 పార్టీలు ఇక్కడ మహాకూటమి ఆర్ మహా ఫ్రంట్ ఇక్కడ తెలంగాణలో అగెయిన్స్ట్ కేసీఆర్ గారు అంట. అక్కడ ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ అంట. లేదు అంటే జనసేన టీడీపీ కమ్యూనిస్టులు బీజేపీ అది ఇది అంటే చెప్తున్నాను. ఇవన్నీ అక్కడ పార్టిసిపేట్ చేశారు వీళ్ళు. ఇప్పుడు ఇంత క్లారిఫికేషన్ ఏం సంబంధం లేదంటే దాంట్లో పార్టిసిపేట్ చేసి ఖండించలేదు ఆ పార్టిసిపెంట్ అక్కడ. అలాంటి వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు. కోటేశ్వరరావు గారు అగైన్
చెప్పండి మీరు ఏం లేదు, మీరు ఇంతకుముందు చేసినటువంటి దాన్ని సబ్స్టాన్షియేట్ చేసేటువంటి కానీ మీరు ఫైనల్ రౌండ్ విత్ యువర్ రిమార్క్స్ విల్ బి క్లోజింగ్ ద డిబేట్. ఏం లేదు, మనం ఈరోజు టాపిక్ తీసుకున్నటువంటిది ప్రధానంగా పరిశ్రమ తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటిది ఒక ఉద్దేశపూర్వకంగానే ఇలా ప్లాన్ చేసి విక్టిమ్హుడ్ని అటైన్ చేసుకోవడం ద్వారా, అంటే నేను చాలా బాధితుడిని అనేటువంటి భావన ప్రజలలో కల్పించడం ద్వారానే ఇప్పుడు ఇంకా రేపో ఎల్లుండో వాళ్ళ దగ్గర నుంచి ప్రకటన వస్తుంది. ఈ కారణంగానే వాళ్ళకి ఎన్నికల్లో ఇన్ని సీట్లు వచ్చాయి, ఓట్లు వచ్చాయని కూడా వాళ్ళు ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంది. అంటే జీవోలు ఇవ్వడము, ఉత్తర్వులు ఇవ్వడము, లేదా డెసిషన్స్ తీసుకోవడము, అవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో వాటి మీద కోర్టులకు వెళ్ళడము, కోర్టులు స్టే ఇవ్వడము, అదిగో కోర్టులు స్టే ఇచ్చాయి అని మీడియాను కోర్టుల్ని బ్లేమ్ చేయడం అనేది, ఇది మొత్తం పథకం ప్రకారం జరుగుతున్నది, ఒక వ్యూహం ప్రకారం జరుగుతున్నది అనేటువంటిది ప్రధానమైనటువంటి అభియోగం అని అన్నమాట. రెండోదేమో మనం ఫ్యాక్టరీలకు మన పరిశ్రమలకు సంబంధించి చూసాం, అనేకమైన పరిశ్రమలు వెళ్ళిపోయాయి. తెలుగుదేశం చంద్రబాబు హయాంలో వచ్చినటువంటి పరిశ్రమలకే ఈయన తమ పేర్లు పెట్టుకుంటున్నాడు అనేటువంటిది రెండోది అని అనమాట. మొట్టమొదటి దాని మీద మీరు ఆల్రెడీ యూ గేవ్ ఎ బ్రీఫ్ కామెంట్. యా ప్లీజ్. పరిశ్రమలు వెళ్ళిపోయాయని, కొన్ని పరిశ్రమల పేర్లు, కొన్ని ప్రతిపాదనలు వెళ్ళిపోయాయని చెప్పారు. అవును. నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయినటువంటి ఆ కంపెనీలు ఇంకే రాష్ట్రంలో అయినా పెట్టాయా? అవును. పెట్టకపోతే ఎందుకు పెట్టలేదు? అవును. ఎందుకంటే రెండో ఫ్రాంక్లిన్ అన్నదండి కొన్ని ప్రతిపాదనలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి నానో కారు ఉంది, బెంగాల్లో గొడవ అయింది, అది టాటా కంపెనీ తీసుకెళ్లి గుజరాత్ లో పెట్టింది, సరే దాన్ని కూడా మూసేశారనుకోండి, అది వేరే విషయం. అందుకని పోవడం అనేటువంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉండదు. డిఫరెంట్ రీజన్స్ ఆయా కంపెనీలు, వాటికి ఉన్నటువంటి మార్కెట్, వాటన్నిటిని కూడా ఉంటది అనేటువంటిది మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. అందువల్ల రాజకీయంగా ఎవరైనా ఏమైనా మాట్లాడుకోవచ్చు, అది వాళ్ళకు ఉన్నటువంటి రైట్, దానికి కాదంటలేదు. ఇక విక్టిమ్హుడ్ అనేటువంటిది చూస్తే అది ఒకవేళ వైసీపీ కనుక పథకం ప్రకారం అటువంటి పని చేస్తే అల్టిమేట్ గా ఏమవుతుందంటే అది 5 సంవత్సరాల నాటికి అదే ఒక గుదిబండగా మారుతుంది. ఎందుకంటే ఆ విధమైనటువంటి బయట జరిగి వైసీపీకే నష్టం, కార్యకర్తలు మొరేలు దెబ్బతింటది. అందువల్ల అదేదో వాళ్ళు పని కట్టుకుని పథకం ప్రకారం అట్లా చేస్తున్నారని నేనైతే అనుకోవట్లేదు. కాకపోతే వాళ్ళ సలహాదారులు ఇచ్చేటువంటివి తప్పుడు సలహాలు ఇస్తున్నారని మాత్రం నేను చెప్పగలను. అంటే కొన్ని కీలకమైన డెసిషన్స్ లో కొన్ని కీలకమైన నిర్ణయాలు, ఇప్పుడు 3 రాజధానులు అనేటువంటి దాన్ని, అలాగే అమరావతి కుంభకోణం, ఈ తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేయమని అడిగినటువంటి వాటి మీద దాదాపు చాలా దీర్ఘకాలమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడము, ఇటువంటి కోర్టుల ద్వారా బ్రేకులు పడినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి, అందులో ఏం సందేహం లేదు. అందువల్ల అది వాళ్ళకే నష్టం అటువంటిది, ఒకవేళ వాళ్ళ ప్రకారం చేసేట్లయితే. అలా కాకుండా కొన్ని తప్పుడు సలహాలు విని, లేకపోతే దాని పర్యవసానాలను ఆలోచించకుండా వైసీపీ నాయకత్వం చేస్తున్నటువంటి పొరపాట్లలో మాత్రం వాళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అది వాస్తవం. దాన్ని తక్కువ చేసి చూడటం అనేటువంటిది, చెప్పడం అనేటువంటిది శ్రీధర్ గారు లాంటి వాళ్ళు అంతకు మించి వేరే ఏం చెప్పరు. నేనేమంటున్నానంటే ఈ టీటీడీ విషయంలో కూడా ప్రత్యేక ఆహ్వానితుల్లో అందరినీ క్రిమినల్స్ అనో లేకపోతే అందరినీ అనలేదు, ఎవరో కొంతమంది అని ఉంటారు, వాళ్ళు కాదు. కళంకితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒకటి. రెండోది, అంత అవసరం ఏమిటి? ఈ ప్రత్యేక ఆహ్వానితులు చేసేది ఏమిటి? వీళ్ళ వల్ల ఏం వరగబోతోంది? స్వామివారికి ఏం అదనంగా జరుగుతోంది, లేదా టీటీడీ దేవస్థానానికి ఏం జరగబోతుంది, అదనంగా ప్రయోజనం కలగబోతోంది? ఇప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఆగమ శాస్త్ర సమస్య లేకపోతే మరొక సమస్య వచ్చినప్పుడు, ఒక జిఆర్ స్వామినో లేకపోతే మరొక అథెంటికేట్ అనుకున్నప్పుడు వాళ్ళని పిలవడం, అది అయిపోయిన తర్వాత దాన్ని అంతవరకు క్లోజ్ అయిపోతుంది. కానీ ఇది ఎలా కాదు, మొత్తం ఒక పదవీ కాలం పర్మనెంట్ గా వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ గా పిలవడం అనేటువంటిది అభ్యంతరకరము. అది తప్పుడు సలహాల మేరకు ఇచ్చినటువంటి జీవో.
అది సరైనటువంటిది కాదు. రేపు కోర్టులో ఏమవుతుంది ఏమిటనేటువంటిది పక్కన పెడితే జనం వాళ్ళలో మాత్రం ఇది వైసీపీకి వ్యతిరేకమైనటువంటి ప్రచారాన్ని తీసుకొస్తుంది అనేది మాత్రం నేను చెప్తాను. ఆ దుర్వినియోగం కూడా అవుతుంది. ఎందుకంటే వాళ్లే కాకుండా వాళ్ళ ఒక్కొక్కళ్ళు రోజుకి 20 మంది చొప్పున ఆ లెటర్లు ఇవ్వడానికి అవకాశం ఉండడము, ఆ తర్వాత ఏమైనా పర్వదినాలు వచ్చినప్పుడు, ముఖ్యమైనటువంటి రోజులు వచ్చినప్పుడు, అటువంటప్పుడు మామూలు రద్దీ పెరిగిపోవడము, ఈ వచ్చినటువంటి వాళ్ళందరికీ వీళ్ళ ప్రసాదాలు, వీళ్ళ లడ్డూలు, వీళ్ళ గదులు, వీళ్ళ వాహనాలు, వీళ్ళ అటెండర్లు, ఈ గోలతోటే టీటీడీ ఉండేటువంటి స్టాఫ్కి వాళ్ళ తాడు దిగుతుంది. అందువల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర నుంచి ఏమీ కంట్రిబ్యూషన్ లేకపోగా అది కూడా ఫ్యాక్ట్. న్యూసెన్స్ ఉంటుంది వాళ్ళ. ఇంకొకటి అన్నిటికన్నా ముందు వీళ్ళ కుటుంబ సభ్యులు మళ్ళీ వీళ్ళ ద్వారా వచ్చేటువంటి వీళ్ళ లెటర్స్ ద్వారా వచ్చేటువంటి వాళ్ళందరూ బ్రేక్ దర్శనాలకు వెళ్తే బ్రేక్ దర్శనం యొక్క డ్యూరేషన్ పెరిగిపోయి సామాన్య జనం దర్శనం చేసుకోవడానికి చాలా ఎక్కువ సమయం వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి కదా. ఎనీవే, మనం దానికి సంబంధించినటువంటిది కాదనుకోండి ఈ చర్చ కార్యక్రమం అనేది. బేసిక్గా ఇటువంటి ఆర్డర్స్ ఇవ్వడం వల్ల, ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల, ఇటువంటి జీవోలు రిలీజ్ చేయడం వల్ల అనేది పథకం ప్రకారం చేస్తున్నది అనేటువంటి అభియోగం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉందని అనమాట. ఓకే సార్, కోటేశ్వరరావు గారు, కన్క్లూడ్ ఎనీ కన్క్లూడింగ్ రిమార్క్స్ ఫ్రమ్ యువర్. ఒక్క నిమిషం శ్రీధర్, కిరణ్. ఇప్పుడు ఇందాక వైసీపీ వారు చెప్పిన దానికి కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం డిసెంబర్ 23, 2019 చేశారు ముఖ్యమంత్రి గారు. ఆ రోజు వారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. 3 ఏళ్లలో పూర్తి చేస్తాం అన్నారు ఆయన. వాడు ఎంఓయూ ఎవరితోనో కుదుర్చుకొని ఏదైనా చేయండి, కావాలి 2 ఏళ్ళు అయిపోయింది. పరిస్థితి ఏంటి అంటే ముఖ్యమంత్రి గారు వారి హయాంలో మొదలు పెట్టింది కంప్లీట్ చేయడం, వారు పెట్టుకున్న టార్గెట్ ఎంతలో కంప్లీట్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 3వ వంతు ముందుకు వచ్చేస్తా అనేది మొదటి ప్రశ్న. 2, నేను అడిగిన ఇంకో ప్రశ్న సమాధానం చెప్పలేదు. కాన్సెప్ట్ సిటీలు ఎప్పుడు చెప్పేది 20 నవంబర్ 2019 ఇచ్చారు. అంటే 2 సంవత్సరాల క్రితం ఇచ్చారు ఈ ప్రభుత్వం. విశాఖ, తిరుపతి, అనంతపురంలో కాన్సెప్ట్ సిటీ నిర్మాణం చేసి ఐటీ ఎలక్ట్రానిక్ పరిశ్రమలకి ప్లగ్ అండ్ ప్లే పెట్టి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తా అన్నారు. ఇది ఇప్పుడు వరకు అవ్వలేదు. అదే రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి, తిరుపతిలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఆ టీసీఎస్ క్యాంపస్ రాలేదు, ఏమి రాలేదు. అలాగే అదానీ గురించి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కేబుల్ రాలేదు కాబట్టి అది లేట్ అవుతుందని. ఇప్పుడు ఈ రోజు జీవో నెంబర్ 5 లో రాష్ట్ర ప్రభుత్వం 23/11/2020 ఇచ్చిన జీవోలో ఏమన్నారు, ఈ అదానీ డేటా క్యాంపస్ లో అదానీ డేటా సెంటర్ పార్క్, ఐటీ బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీలు, రిక్రియేషన్ సెంటర్స్ హ్యాస్ టు బి కన్స్ట్రక్షన్. దీనికి 130 ఎకరాలు సర్వే నెంబర్ 409 లో 1 crore per acre ఇచ్చారు. ఆల్రెడీ ఇచ్చేసారు, ఆ ఎకర్స్ ఇచ్చేసారు. దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆదాని డెవలప్ చేసుకోవాలి. దీనికి వాళ్లే పవర్ కోసం 600 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ వాళ్లే పెట్టుకోవాలి. మౌలిక వసతులు చేసుకోవాలి, స్కిల్ యూనివర్సిటీస్ ఎన్ని చేసుకోవాలి. దీనికి కేబుల్ కి సంబంధం ఏంటి? ఐ డోంట్ బై విత్ ద ఎక్స్ప్లనేషన్. హోల్ బిజినెస్ ఐడియా మీరు వినండి, పూర్తిగా వినండి. పవర్ అన్నది అయిపోయింది కాదు కృష్ణమోహన్ గారు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి డెవలప్మెంట్ చేయాలి. ఆ డెవలప్మెంట్ వర్క్ మొదలైందా అక్కడ? ఇప్పుడు ఈ రోజు మనం చెప్పారు కియా ఎప్పుడు మొదలు పెట్టారు? కియా 2017లో. ఎప్పుడు వచ్చింది అది బయటికి? 2019లో వచ్చింది. సో డేటా సెంటర్ ఏదో కేంద్ర ప్రభుత్వం కేబుల్ ఇస్తే కానీ మొదలు పెట్టాం, ఇది సరైన ఎక్స్ప్లెనేషన్ కాదు. దాని యొక్క మౌలిక వసతులు, బిజినెస్ పార్క్, ఐటీ పార్క్ డెవలప్ చేసే బ్రదర్, డేటా సెంటర్కి వైటల్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే డేటా కేబుల్ ఏదైతే సబ్మరైన్ కేబుల్ ఏదైతే ఉన్నదో స్పెసిఫిక్గా వైజాగ్ చూస్ చేసుకోవడానికి, లేకపోతే నేను స్పెసిఫిక్గా అక్కడ నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా అక్కడ కేబుల్ టెర్మినేట్ అవుతున్నది కాబట్టి దట్ వాజ్ ద రీజన్ మెనీ కంపెనీస్ విల్ గోయింగ్ టు కమ్. ఒక్కసారి టెర్మినల్ కేబుల్ అక్కడ టెర్మినేట్ అయిన వెంటనే 50 కంపెనీలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈరోజు చెన్నైకి వస్తున్నాయి, లేదంటే ముంబైకి వస్తున్నాయి డేటా సెంటర్స్, ఇంటర్నేషనల్ డేటా సెంటర్స్ వస్తున్నాయి. ఇప్పుడు దాకా ఇండియాలో 5-6 కేటగిరీస్. వినండి చెప్తున్నా, వినండి పూర్తిగా. ఏదైతే ఇచ్చారో మీకు తెలియని విషయం కూడా చెప్తున్నాను. లైసెన్స్ అలౌ చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. అదానీ డేటా సెంటర్, అదానీ కంపెనీకి థర్డ్ పార్టీ లైసెన్స్ ఇష్యూ చేశారు. థర్డ్ పార్టీ లైసెన్స్ ఏంటంటే అదానీ వాళ్ళు ఎక్కడి నుంచైనా సోర్స్ చేసుకోవచ్చు పవర్. సోలార్ పార్క్ ఎక్కడన్నా పెట్టుకుని అక్కడి నుంచైనా సోర్స్ చేసుకుని, అంటే ట్రాన్స్కో జెన్కోలతో సంబంధం లేకుండా స్పెషల్ లైసెన్స్ కూడా ఇవ్వడం జరిగింది వారికి. అది ఎవరికి మీరు దాంట్లో ఉండదు, స్పెషల్ జియో ఇష్యూ చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సహకరించవలసిందో ఏదైతే రూల్ ప్రకారంగా చేస్తున్నామో, కంపెనీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది, వర్క్ జరుగుతున్నది.
మీకు తెలియని విషయం కూడా చెప్తున్నాను. 10,000 ఎకరాల అడానీకి అండ్ ఇంకో కంపెనీకి ఏదైతే ఇదివరకున ట్రైమెక్స్ అని చెప్పి సంస్థకి ఇవ్వడం జరిగిందో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, అడానీ వాళ్ళు కూడా ఆ విధంగా బీచ్ శాండ్స్లోంచి సోర్స్ చేసి ఏదైతే మన సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో యూజ్ చేసా ఆ మెటీరియల్కి లైసెన్స్ అడుగుతున్నారు వాళ్ళు. అది కొత్త ఇన్వెస్ట్మెంట్ వస్తున్నది. అది ఎవరికి తెలియదు, సర్వే జరుగుతున్నది. ఇప్పుడు ఇచ్చిన 130 ఎకరాలు కూడా కొండ ప్రాంతం అని చెప్పడం జరిగింది. నేను వెళ్ళి చూసి రావడం జరిగింది. అది సర్వే జరుగుతున్నది, కాంపౌండ్ వాళ్ళు వర్క్ మొదలు పెడుతున్నారు. అంటే మనకి తెలియదు. ప్రశ్న ఆయన అడిగినటువంటిది ఇతరేతరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని కూడా అవి టేకప్ చేయొచ్చు కదా, దీని కారణంగా అవి ఎందుకు పెండింగ్ పెట్టడము? ఒక్క నిమిషం ఒకసారి క్లారిఫై చేస్తున్నాను. కొండ ప్రాంతం, ఓకే, అరే కొండ ప్రాంతం అని నేను చెప్తున్నాను. కొండ ప్రాంతానికి కాంపౌండ్ వాల్ కట్టి రోడ్లన్నీ వేసుకుంటారు. కొండ ప్రాంతం కాదు, టైం పడుతుంది కదా బాబు. కొండ ప్రాంతం కాబట్టి ఆ కేబుల్ వచ్చాక తవ్వుతారంటే కుదరదు కదా, ముందు చేసుకోవాలి కదా. మీకు తెలియకపోతే నేను ఏం చెప్తాను మీకు? కాదు నేను ఏమన్నాను, సర్వే జరుగుతున్నది, వారికి తెలియదు అసలు. చెప్తున్నాను కదా, 10,000 ఎకరాలు ఇస్తున్నాం అన్న విషయం తెలియదు. దట్స్ ఓకే. అంటే నాకు తెలియదు కాబట్టి నాకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఎలా కుదురుతుంది ఉన్న లిమిటెడ్ టైం? నేను అదే చెప్పాను, కాంపౌండ్ వాల్ కడుతున్నారంటే వర్క్ స్టార్ట్ అయినట్టే కదా. అది నేను అంటున్నాను. కొండ ప్రాంతం, అది అప్రోచ్ రోడ్డు, కాంపౌండ్ వాల్ అంతా కడుతున్నారని చెప్తున్నాను. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలియాలి కాబట్టి చెప్తాను. ఫిల్మ్ నగర్ క్లబ్ కి ఫిల్మ్ నగర్ క్లబ్ కి ఏదైతే హైదరాబాద్ లో ఉన్నదో దానికి చంద్రబాబు నాయుడు గారు ఫిల్మ్ వాళ్ళందరూ మా వాళ్ళు అని 5 సంవత్సరాలు కూడా వెనక తిప్పించుకున్నారు, కానీ ల్యాండ్ అలాట్మెంట్ చేయలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ 5 ఎకరాలు అలాట్ చేయడం జరిగింది ఋషికొండ రోడ్లోనే. వాళ్ళు కాంపౌండ్ వాల్ కంటే లెవెల్ చేసుకుంటున్నారు. విశాఖపట్నం ఫిల్మ్ నగర్ క్లబ్ స్టార్ట్ అవుతున్నది. మీరు ఏదైతే కాన్సెప్ట్ సిటీస్ అన్నారో, ఇట్ ఇస్ లింక్డ్ విత్ ద గిఫ్ట్ సిటీస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, స్మార్ట్ సిటీస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఏదైతే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఉందో ఇట్స్ లింక్డ్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. అది దాని సంగతి ఏంటో చెప్పండి. జిఎస్టీ రీఎంబర్స్మెంట్కి 19, 20, 30 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చారు. నవ్వుకుంటున్నారు. యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పి జిఎస్టీ రీఎంబర్స్మెంట్ ఇవ్వని నిర్మలా సీతారాం గారి గురించి నవ్వుకున్నారు అందరూ కూడా. ఆ తర్వాత 20 దఫాల్లో ఇన్స్టాల్మెంట్ జిఎస్టీ ఇవ్వడం జరిగింది. కడతామని చెప్పి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైనా సరే ఏం చేయలేదంటే కేంద్ర ప్రభుత్వం లింక్ చేయలేదు కాబట్టి చేయలేదని చెప్తున్నాము. మేము మీలాగా కాదు కదా. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. ఏ రాష్ట్రానికి ఏం చేశారు? ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్ ఉన్న చోట మీరు ఏమైనా చేస్తున్నారు. 30,000 కోట్లు మహారాష్ట్రాకి ఇస్తారు, 30,000 కోట్లు కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరంటే ఇదే సమాధానం లేదు. కిరణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. We ran out of time. No, Vivek, I can give you only 10-15 seconds. Make it fast. We have already crossed the time. స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే కడతాది. ప్రతిదీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదో అవన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని తొడలగొట్టి ప్రారంభోత్సవం చేశారు 2019లో. ఆ విషయం ఆయన చెప్పుకోకుండా ఏదో నవ్వి తెగిన విషయం లేనప్పుడు నవ్వి, లేకపోతే జీవోలు కొట్టేస్తారు కాబట్టి 7 గురించి మాట్లాడావు కదా ఇందాక 7 గురించి మాట్లాడు, 19 మాట్లాడతాను. నేను చెప్పిన తర్వాత కాదు, ఎత్తుకోవడం కాదు. గూగుల్లో కోటేశ్వరరావు గారు మీరు కూడా జాయిన్ అవుతున్నారా? మీరు కూడా వివేక్ ఒక్క నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం వివేక్ ప్లీజ్. అరిగిపోయిన రికార్డే కదా, నీకు తెలియని కూడా తెలియదు కదా. అది వివేక్ మాట్లాడిన మాటలు ఎత్తుకుని మాట్లాడటం కాదు కదా. మేము మాట్లాడిన మాటలు ఎత్తుకుని మాట్లాడటం కాదు కదా. నేను ఒకే ఒక్క విషయం చెప్తాను. రాజకీయ నాయకుల యొక్క ప్రకటనలు సరే, జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పారు, తప్ప ఒప్ప అని రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకి చేయాల్సినవి చేయకపోతే తాట తీస్తా, తోలు తీస్తా అని చెప్పినటువంటి ప్రకటన మనందరికీ తెలుసు. విశాఖ రైల్వే జోన్ కి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని ఇంతవరకు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు, ఎందుకు తాట తీయలేదు, ఎందుకు తోట తీయలేదు? వివేక్, ఐఎమ్ సారీ, we ran out of time. కిరణ్, ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు గాను
ధన్యవాదాలు కిరణ్, శ్రీధర్ గారు, వివేక్ అండ్ కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.